రాజుల మొదటి గ్రంథము 18 అధ్యాయము 41 నుండి 46 వరకు మనం చదువుకున్నాం. రాజుల మొదటి గ్రంథము 18 అధ్యాయం 41 నుండి 46 వరకు. తర్వాత యాకోబు రాసినటువంటి పత్రిక 5 అధ్యాయము 12 నుండి 18 వరకు మనం చదువుకున్నాము. ఈ రెండు వాక్య భాగాలను ఆధారం చేసుకుని కొన్ని విషయాలు మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి మనం వాక్య ధ్యానం చేసుకుందాం. ఈ రెండు వాక్య భాగాలను ఆధారం చేసుకుని మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే మాదిరికరమైనటువంటి ప్రార్థన. అన్ని కాలాలకు అవసరమైనటువంటి ప్రార్థన విధానాన్ని ఏలియా గారు ఇక్కడ చేసినట్టు మనకు అనిపిస్తుంది. అన్ని కాలాలకి అంటే పితరుల కాలం ఉంది, ధర్మశాస్త్ర కాలం ఉంది, తర్వాత క్రైస్తవుల కాలం ఉంది. ఈ మూడు కాలాల్లో ఎవరికి సంబంధించి వారికి సంబంధించినటువంటి నియమాలు, విధి విధానాలు దేవుడు తన గ్రంథంలో ఇచ్చినట్లు మనం చూస్తాం. పితరుల కాలానికి సంబంధించింది యూదుల కాలానికి సరిపోదు, యూదుల కాలానికి ఇచ్చింది క్రైస్తవుల కాలానికి సరిపోదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రం కింద పనిచేసినటువంటి ఏలియా గారు చేసినటువంటి ప్రార్థన అన్ని కాలాల్లో కూడా చేయగలిగే ఒక మంచి మాదిరికరమైనటువంటి ప్రార్థనని ఆయన చేసినట్టు మనం చూస్తాం. యాకోబు గారు మాట్లాడినటువంటి సందర్భం ఏంటంటే ఏలియా గారి ప్రార్థన గురించి మాట్లాడుకుంటూ వచ్చారు కదా యాకోబు పత్రిక 5 అధ్యాయంలో. సందర్భం ఏంటంటే సంఘంలో కొంతమంది వ్యాధుల ద్వారా, ఇబ్బందుల ద్వారా, హింసల ద్వారా భయంకరమైనటువంటి పరిస్థితులు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి సమయంలో వారు జారిపోకుండా ఉండటానికి, వారు అపస్మారక స్థితిలోకి వెళ్లకుండా ఉండటానికి యాకోబు గారు పాత నిబంధనలో భక్తుడైనటువంటి ఏలియా గారిని తీసుకొచ్చి ఆయన ప్రార్థన జీవితాన్ని మన ముందు పెట్టి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందో అనే విషయాన్ని తెలియజేస్తూ ప్రార్థనకు ఉన్నటువంటి శక్తిని వివరిస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇక్కడ యాకోబు రాసినటువంటి పత్రికలో. ప్రార్థన అనేది చాలా గొప్ప క్రైస్తవ జీవితానికి దేవుడిచ్చినటువంటి వరం. ప్రార్థన అనే ఒక 3 అక్షరాల ద్వారా సృష్టికర్త అయినటువంటి దేవుని సమీపించేటువంటి ఒక మంచి వారధి లాంటిది ప్రార్థన. అలాంటి ప్రార్థన మీ కళ్ళ ముందు పెట్టుకుని ఆ ప్రార్థన ద్వారా వచ్చేటువంటి ఆ జవాబులు మీరు పొందుకోలేనటువంటి స్థితిలో మీరు ఉండకండి. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా ప్రార్థన చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని దగ్గర నుంచి మనకి ప్రతిఫలాలు వస్తాయి. కనుక అలాంటి ప్రార్థన జీవితం అనే దాన్ని మీరు పక్కన పెట్టకండి అని అక్కడ మాట్లాడతారు. ఇంకొక విషయం ఏంటంటే అందులో చాలామంది ఆ కాలంలో ప్రార్థనకు సంబంధించి ఏ రకమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నారని అంటే ప్రార్థనకి సంబంధించిన సూపర్ స్టార్లు ఎవరో ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తేనే దేవుడు జవాబు ఇస్తాడు అని ఒక అనాలోచితమైనటువంటి విధానంలోకి వెళ్ళిపోయారు. అందుగురించి అక్కడ భక్తుడు యాకోబు గారి యొక్క ప్రార్థన తీసుకొస్తూ, యాకోబు గారు రోషం కలిగినటువంటి ప్రవక్త అని పాత నిబంధనలు చెప్పాడు. కానీ కొత్త నిబంధనలు ఈయన పరిచయం చేస్తే ఏం పరిచయం చేస్తున్నాడు? ఆయన మన వంటి స్వభావం గల మనుషుడే అంటున్నాడు. అంటే అక్కడ ఏం చెప్తున్నాడు యాకోబు గారు? ఇక్కడ ప్రార్థన చేసే వ్యక్తి ప్రాముఖ్యం కాదు, ప్రార్థించే అంశం ప్రాముఖ్యం, ప్రార్థించే విధానం ప్రాముఖ్యం. కనుక మీరు వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకోకుండా మీరు ఏ స్థితిలో ఉన్నా కూడా మీరు దేవుని మీద విశ్వాసంతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు అనే విషయాన్ని యాకోబు గారు అక్కడ పాయింట్అవుట్ చేస్తున్నారు. అయితే ఏలియా గారి ప్రార్థన ఈరోజు యాజ్ ఇట్ ఈజ్గా ఏలియా గారు ఏ అంశం కోసం అయితే ప్రార్థన చేశారో అది చేయమని కాదు అక్కడ చెప్పేది. ఏలియా గారు చేసినటువంటి ప్రార్థన విధానం ఒక రూటును చూసారా? ఫార్ములా అంటారు కదా, ఫార్ములా. ఇప్పుడు ఒక బిర్యానీ చేస్తున్నారండి, బిర్యానీ చాలా బాగా చేస్తున్నాడు ఒక వ్యక్తి, బాగా వండుతున్నప్పుడు అది మనకు నచ్చి మనం అన్నాము, ఆ బిర్యానీ వండే ఆ విధానం మాకు నేర్పిస్తే మేము కూడా దాన్ని ఇంట్లో చేసుకుంటాం కదా అని అడిగినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడని అంటే ఒక ఫార్ములా చెప్తాడు. ఎంతెంత వేయాలో, ఏ విధంగా వేయాలో, ఎంత వాటర్ వేయాలో, ఆ బిర్యానీ ఎలా నానబెట్టాలో ఇవన్నీ చెప్తాడు. అయితే ఇక్కడ విషయం అతను సోనా మసూరితో చేశాడు. అదే ఫార్ములాను అనుసరించి మన బాస్మతి రైస్తో కూడా బిర్యానీ చేసుకోవచ్చు, సేమ్ క్వాలిటీ వస్తుంది. అందులో సాల్తీలు కొద్ది క్వాలిటీ వేయచ్చు, బియ్యం మార్చవచ్చు, వాటర్ కూడా మనం మార్చుకోవచ్చు.
అతను కుళాయి వాటర్ వేస్తే మనం బిస్లేరి వాటర్ వేసుకోవచ్చు. కానీ సేమ్ ఫార్ములా ఉంటుంది, కానీ వస్తువులు మారచ్చు. కాబట్టి ఏలే గారు చేసినటువంటి ప్రార్థనే మనకు చేయాలని నేను చెప్పట్లేదు, కానీ ఏలే గారు చేసినటువంటి ప్రార్థన ఫార్ములాను మనం ఫాలో అయితే ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి మన కార్యాలు పొందుకోగలుగుతాం. ప్రార్థన అనే దాన్ని మనం ఏం చేసామని అంటే పక్కన పెట్టేసాం. చాలాసార్లు మీకు చెప్తూనే ఉన్నాను నేను. ఒక ఉదాహరణ మీకు అర్థం అవటం కోసం, ప్రార్థన ఎంత ప్రభావవంతమైందో, ప్రార్థన అనేది ఒక క్రైస్తవుడికి ఎంత ప్రాముఖ్యమైందో తెలియజేయడానికి ఒక బిచ్చగాన్ని తీసుకొచ్చి మీతో చాలా సందర్భాలు చెప్పాను. మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఒక ఏరియాలో బంగారపు షాపులు ఉన్నటువంటి వీధుల్లో ఒక వ్యక్తి అడుక్కుంటున్నాడంట. ఆ చేతిలో ఉంటుంది కదా బొచ్చే, అది పెట్టుకుని అడుక్కుంటున్నాడు. ఆ చెప్పెట్టి అడుక్కుంటున్నాడు. చాలా కాలం నుంచి అడుక్కుంటుంటే అక్కడ బంగారపు షాపుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి చాలా కాలం నుంచి అడుక్కుంటున్న ఈ బిచ్చగాడిని చూసి ఒకసారి పిలిచి, మీ చేతిలో ఉన్నటువంటి బొచ్చ అమ్మేస్తావని అడిగాడంట బంగారపు షాప్ అయిన. అడిగితే అతను, ఇది సెంటిమెంట్ అంటే, ఇది మా తాత మా నాన్నకి ఇచ్చాడు, మా నాన్న నాకు ఇచ్చాడు, దీన్ని అమ్మలేనండి, నేను నాకు సెంటిమెంట్ కింద ఫీల్ అవుతానండి అని చెప్తే 50,000 ఇస్తానన్నాడంట. 50,000 ఇచ్చినా కూడా నేను అమ్మనండి అని చెప్పి వెళ్ళిపోయాడండి బిచ్చగాడు. అలాగే ఒక వారం రోజుల తర్వాత, 2 రోజుల తర్వాత మళ్ళీ అదే ఏరియాలో బంగారపు షాపులో అడుక్కుంటున్నాడు. మళ్ళీ ఆ సందుల్లో అడుక్కుంటే మళ్ళీ బంగారపు షాపుడు పిలిచి, ఇంతకుముందు 50,000 ఇస్తాను కదా, ఇప్పుడు 2 లక్షలు ఇస్తాను, ఆ బొచ్చి ఇస్తే నేను నీకు 2 లక్షలు నీ చేతులు పెడతాను అనేదోడికి మనోడికి ఏం పుట్టింది, ఆశ పుట్టిందనమాట. 2 లక్షలు ఎట్టి నేను ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత, ఏ జాబు, ఈ అరుక్కుని జాబులో జాయిన్ అయిన తర్వాత ఇంత డబ్బు ఇప్పుడు వరకు నేను సంపాదించలేదు, కాబట్టి ఈ 2 లక్షలు అంటే మాటలేంటి, ఆ 2 లక్షలతో ఇలాంటి బొచ్చుడు కొనుక్కోవచ్చు మన భాషలో ఇన్ని కొనుక్కోవచ్చు అని చెప్పి ఆ 2 లక్షలు తీసుకుని ఆ బొచ్చి ఇచ్చేసాడంట. ఇచ్చేసిన తర్వాత 4 రోజులకు 5 రోజులకు అడుక్కునేవాడి దగ్గర ఉన్నటువంటి బొచ్చే ఈ బంగారు షాపుడికి ఎందుకబ్బా, పైగానే దానికి అంత వేల ఎందుకు ఇచ్చాడని చెప్పి ఇతనికి పీకేస్తుంటే వెళ్ళి అడిగాడు ఒక రోజుని, అంటే మీరు ఎందుకు దానికి అంత రేట్ ఇచ్చాడు, మీరు దాన్ని అంత రేట్ కొనడానికి కారణం ఏంటని అడిగితే బంగారపు షాపుడు అన్నాడంట, ఒరే నీ చేతిలో ఉన్న బొచ్చి సాధారణమైంది కాదురా, అది క్రీస్తు మొదటి శతాబ్దానికి సంబంధించింది. పురాతత్వ శాస్త్రవేత్తలు పురాతన వస్తువులు తవ్వకాలు తవ్వే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు వాటి గురించి అడుగుతున్నారు. నేను అది చూస్తే అది ఖచ్చితంగా వాళ్ళు దాన్ని అబ్జర్వేషన్ చేసి దాన్ని పరీక్షించి అది మొదటి శతాబ్దానికి సంబంధించిందని చెప్పి 5 కోట్లు ఇచ్చి నా దగ్గర పట్టుకెళ్ళారు. నేను దాన్ని అలా ఇవ్వకుండా దాన్ని కొంచెం శుభ్రం చేసి దాని చుట్టూ పూసలు ఉంటాయి కదా, రకరకాల పూసలు అవన్నీ డిజైన్ చేసి అది 5 కోట్లకి అమ్మానని చెప్పాడంట. ఇటు గుండె జారిపోయి అలాగా సతికిలు పడిపోయాడంట కుర్చీలు అక్కడ. కారణం ఏంటని అడిగితే ఈ వ్యక్తిని అడిగాడంట, నీ చేతిలో ఉన్నా కూడా దాని విలువ నీకు తెలియలేదు, నా చేతిలోకి వచ్చిన తర్వాత దాని విలువని నేను గుర్తించి దానికి కొన్ని రకాలుగా శుభ్రం చేసి దానికి కొన్ని రకాలుగా మార్పులు చేర్పులు చేసి ఆ బొచ్చిని నీకు ఎన్నాళ్ళు అడుక్కున్నంత రానటువంటి సంపద దానికి కొన్ని కోట్ల రెట్లు రెట్టింపుతో నేను దాని ద్వారా సంపాదించుకున్నానని చెప్పాడంట. దాంట్లో మనకి ఏమర్థమవుతుందంటే, ఈ అడుక్కునే విధానం అనేది ప్రార్థనకు సంబంధించింది. ప్రార్థన చేయండి అంటే అర్థమేంటో తెలుసా, దేవుడు మనల్ని మీరు అడుక్కోండి అంటున్నాడు. మనల్ని మీరు అడుక్కోండి అంటే అడగండి అని. అడుక్కోవటం ఇప్పుడు మనం చేసేది, నేను అడుక్కున్నట్టుగా అని దేవుడు అలా మాట్లాడితే కనుక నేను చాలా ఫీల్ అవుతాను, నేను అడుక్కోని అనుకుని మానేస్తే మీ దురదృష్టం అది. అడుక్కుంటమే దేవుని అడుక్కోవటమే కదండి అది. దేవుని అడుక్కుంటమైన ప్రార్థన అంటే ఏంటి, అడగండి మీకు ఇవ్వబడుతుంది, అడగండి. దేవుడు చెప్పాడు ప్రార్థించండి, మొర్ర పెట్టండి, బ్రతిమాడుకోండి. ఇవన్నీ మన పదాలన్నీ ఏంటి అర్థం, అడికినవాడికి కింద ఉన్నటువంటి పదాలు అవి, ఆ పదానికి ఉపయోగించేటువంటి పదాలు. మన దగ్గర దేవుని దగ్గర ఈ సృష్టిని నడిపిస్తున్నటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని దగ్గర ప్రార్థించగలిగే, ఆ సృష్టికర్త నుంచి మనం పొందుకోగలిగే ఆ ప్రార్థన విధానాన్ని మనం సరిగా అర్థం చేసుకోక ప్రార్థించే ఆ విధానంలో మనలో లోపాలు ఉండి దేవుని దగ్గర ఆ విజయాలు మనం చూడలేకపోతున్నాం, ప్రార్థనకు ఫలితాలు మనం చూడలేకపోతున్నాం. సేమ్ ఆ అడుక్కుని వాడెంతో మనం కూడా అంతే. ఎందుకనంటే అలాంటి గొప్ప బొచ్చే అంటే అడుక్కునే ఈ విధానం మన దగ్గర ఉండి కూడా మనం ఫలితాలు ఎందుకు రావట్లేదు ఆయన దగ్గర నుంచి అంటే మనకు దాంట్లో సరిగా లేదు. వాడు ఏం చేసాడు, దాన్ని చక్కగా డిజైన్ చేశాడు. అంటే మన ప్రార్థన మనం ఏం చేయాలి, డిజైన్ చేయాలి. ఎలా డిజైన్ చేయాలి, ఎవరున్నారు డిజైన్ చేసి దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు చూడగలిగినటువంటి వ్యక్తి అని అంటే ఏలే గారు మనకు కనిపిస్తున్నారు. కొత్త నిబంధనలో చాలామంది భక్తులు ఉన్నారు, కానీ పాత నిబంధనలో ఏలే గారు చేసినటువంటి ప్రార్థన అన్ని కాలాలకి అద్భుతమైనటువంటి మాదిరి. ఆయన ప్రార్థన ఏం చేసిందంట,
3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ఆపిందంట. మరలా అతను ప్రార్థింపగా ఏమొచ్చిందంట? వర్షం కురిసిందంట. ఎందుకు ఇది జరిగిందని అంటే ఏలియా గారి ప్రార్థన. ఏలియా గారి ప్రార్థనలో శక్తి ఉందా? ఏలియా గారి ప్రార్థనలో దాని ఏమంటారు, ఒక మ్యాజిక్ చేశాడు ఆయన, లేకపోతే ఒక మంత్రం లాంటిదా, లేకపోతే ఆయన ప్రార్థన ఎవరు ఊహించలేనటువంటి ఒక మహత్తరమైనటువంటి దాని అంటే అదేం కాదు. ఏలియా మన వంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే, కానీ అతడు ప్రార్థింపగా దేవుడు ఏం చేశాడు? అద్భుతమైనటువంటి సమాధానం ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇందులో ఏం అర్థం చేసుకోవాలి? ఏలియా గారు మనలాంటి స్వభావం కలిగినోడే, కానీ దేవుని దగ్గర నుంచి ఏం పొందుకున్నాడు? జవాబు పొందుకున్నాడు. ఇప్పుడు ఆయనలోంచి మనం నేర్చుకోవాల్సింది, ఆయన ప్రార్థించినటువంటి ప్రార్థన విధానంలో ఉన్నటువంటి ఫార్ములా మనం నేర్చుకోవాలి. ఆయన ప్రార్థించినప్పుడు ఆయన ఎలా ప్రార్థించాడు, ఆ విధానం ఏంటి మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనకి దేవుని దగ్గర నుంచి కార్యాలు చూడగలుగుతాం. అది అర్థం చేయించుకోవడానికి ఆయన ఎక్కడ ప్రార్థన చేశాడు దీనికి సంబంధించి అని అడిగితే, రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 41 నుండి 46 వరకు ఆ ప్రార్థన విధానం మనకు కనిపిస్తుంది. అక్కడ ఒకసారి చదువుతాను చూడండి. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 41 నుండి 46. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయవని ఆహాబుతో చెప్పగా, ఆహాబు భోజనము చేయబోయని కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకు పోయి నేల మీద పడి ముఖం మోకాళ్ళ మధ్య ఉంచుకున్నాను. తర్వాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకను 7 మార్లు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి వచ్చుచున్నదని నేను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరికి పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపుకుండినట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పమని వారిని పంపాను. అంతలో ఆకాశం మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను గనక ఆహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళెను. మీకు 46 వరకు కూడా చూడాలి కదా. యెహోవా హస్తం ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి యెజ్రెయేలు గుమ్మము వద్దకు వచ్చాను. ఇక్కడ మనం 41 నుంచి 46 వరకు చదివాం. ఇక్కడ ఏం కనబడుతుంది? ఏలియా గారు చేసినటువంటి ప్రార్థన విధానం మనకు కనిపిస్తుంది. ఏలియా గారి ప్రార్థనలో ఏముందో మనం ఆలోచించేద్దాం. అసలు వర్షం ఎందుకు ఆపాడు దేవుడు? వర్షం ఎందుకు ఆపాడు? 3.5 సంవత్సరాలు వర్షం ఆపడానికి గల కారణం ఏంటి అని అంటే, ఏలియా గారు ప్రార్థన చేశారు. ఏమైనా ప్రార్థన చేశారని అంటే వర్షం కూడకూడదు. ఆ విషయం ఎక్కడ చెప్పాడు? ఆహాబు దగ్గరికి వెళ్ళి ఆహాబు ఎదురుగుండా నిలబడి మంచైనా వర్షమైనా కురదని చెప్పి సవాల్ చేశాడు ఆహాబు గారు ముందు. కారణం ఏంటంటే వాళ్ళు నిజదేవుని పక్కన పెట్టేసి వ్యర్థమైనటువంటి దేవతల్ని దేవుళ్ళని అని చెప్పి లేనిపోని అని పెట్టుకుని దేశమంతా కూడా పాడు చేసేస్తున్నారు వీళ్ళు భార్య భర్తలు ఇద్దరు కూడా, యెజబేలు ఆహాబు గారు. ఇలాంటి సమయంలో నిజదేవుని యొక్క శక్తి ఏంటో, నిజదేవుడు ఏం చేయగలడో, ఆయన ఎంత సమర్థుడైన దేవుడు, ఎంత సర్వశక్తిమంతుడో ఆయన గురించినటువంటి వాస్తవాలు తెలియజేయటానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి మూర్ఖులైనటువంటి రాజు తన భార్య తెలుసుకోవటం కోసం వారి దగ్గర శపథం చేసి వచ్చాడు, ఛాలెంజ్ చేసి వచ్చిన తర్వాత అతను ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాలు దేవుడు వర్షం కురకుండా ఆపేశాడు. పరిస్థితులు మీరు ఒకసారి అవగాహన చేసుకోండి. మనకి కరెక్ట్గా 15 రోజులు కాసిందండి ఆంటీ గారు ఎండ మనకి. కానీ ఎన్ని మాటలు చెప్పుకుంటున్నాం మనం? అసలు ఇలాంటి ఎండలు ఎప్పుడు చూడలేదండి. అసలు 3.5 సంవత్సరాలు అసలు ఎండే కాస్తూ ఉండి వర్షం పడలేదంటే అక్కడ ఎంత ఆందోళన వచ్చి ఉంటుంది, ఎంత బీతహూతమైనటువంటి వాతావరణం వచ్చి ఉంటుంది. రాత్రి అందరు పొద్దున్న లేచేసరికి ఏమనిపించిందో చెప్పను మీకు? అర్జెంటుగా ప్రార్థన అయిపోయిన వెంటనే వెళ్తా ఒక 1/2 కేజీ మటన్ ఇచ్చుకుని బిర్యానీ చేయించేసుకోవాలి వాళ్ళ అంటే. ఎందుకని మరి 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి తిందామంటే చీదేస్తున్నాయి అన్నీని, ఒంట్లోంచి అన్నీ చీదేస్తున్నాయి. ఇంకా అలాంటి టైంలో అది వండుకోవడం కరెక్ట్ కాదు. అలాగా చిన్నగా ఆ గంజన్నం మజ్జిగన్నం ఎదుగు చేసి కవర్ చేసుకుంటూ వచ్చాము. మధ్యలో అప్పుడప్పుడు చిన్న అడప పడిపోతున్నట్టుగా భ్రమ గురి చేసి పడినట్టుగా కొద్దిగా కూలింగ్ ఇచ్చిన తర్వాత ఏదో తెచ్చుకు తింటాం, మళ్ళీ వేడి చేసేయటం, మరుసటి రోజు మళ్ళీ దాని ప్రతాపం మీద చూపించేయటం. ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ వచ్చాం. కొన్ని సినికలు పడేసరికి మన మనసు ఎలా మారిపోయింది? సాయంత్రం ఏం చేసుకుందాం? బిర్యానీ చేసుకుందాం, మటన్ ఎట్టుకు వెళ్ళిపోతాం, గట్టిగా పెద్ద ముక్కలు కొట్టించుకుని
దమ్ము వేసుకుందాం అన్నట్టుగా చాలామంది ఆశపడుతున్నారు. ఇది తాత్కాలికమా, వర్షాకాలం వచ్చిందా అనేది ఆ దేవుడు డిసైడ్ చేయాలి. అలాగే ఈ భూమి మీద పాపంతో మగ్గిపోతున్నటువంటి మనుషులు డిసైడ్ చేసుకోవాలి. ఎందుకు వర్షం ఆగిందని అంటే, ఆ రోజు వర్షం ఆగిందని అంటే అక్కడ మనుషులు చేసినటువంటి పాపం, పాలకులు చేసినటువంటి పాపం. ఈరోజు వర్షం ఎందుకు ఆగింది? ఎల్ నీనో అనేటువంటి ప్రభావం మన దేశం మీద కానీ ఈ ప్రపంచం మీద కానీ ఎందుకు పడిందని అంటే, మనిషి నైతిక విలువలు మర్చిపోయాడు, భయం పోయింది, భయంకరమైనటువంటి జీవితాలు జీవిస్తున్నారు. స్నేహ బంధాలు లేవు, కుటుంబ బంధాలు లేవు, లేకపోతే సామాజిక విలువలు లేవు, నైతిక విలువలు లేవు, భయంకరమైనటువంటి విచ్చలవిడి జీవితాలు జీవిస్తున్నటువంటి ఈ దినాల్లో వర్షం పడలేదు ఏంటని చెప్పి మనం వాతావరణాన్ని తిట్టుకుంటున్నాము. కొంతమంది 4 అడుగులు పైకేసి దేవుని తిట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మన తప్పులు మనం సరి చేసుకునే విధానంలో మనుషులు లేం. కాబట్టి ఇలాంటి వాతావరణాన్ని ఒకసారి ఊహించుకోండి. మన 15 రోజులు కాసిన చూసారు ఎండ, ఆ 15 రోజుల ఎండని అక్కడ 3.5 సంవత్సరాలు వాళ్ళు అనుభవిస్తున్నట్టుగా మీరు ఊహించుకోండి. అలాంటి టైంలో ఏలే గారు ప్రార్థన చేస్తే వర్షం కురిసిందంట. ఎంత వాన కురిసింది? ఎంత వాన? మనం అంటున్నాం కదా వర్షం పడ్డది కానండి, పైపైన తడిపేసి వెళ్ళిపోయింది అంటున్నాం కదా. అక్కడ దేవుడు ఏమని రాయించాడు? ఎంత వాన పడిందంట? మోపైన వాన, 2 దుక్కులు వాన. అంటే ఒక 10 రోజులు ఎండ కాసినా పర్వాలేదు, నేల తడిసిపోయి చల్లబడిపోయింది అని అనుకుంటాను చూసారా. అలా అక్కడ చెప్పాడు కదా 45 వచనం ఆఖరి లైన్లో, మోపైన వాన కురిసెను. ఎంత వాన కురిపించాడండి దేవుడు ప్రార్థన చేస్తే? మోపైన వాన. మోపైన వాన అంటే ఏంటి? విస్తారమైనటువంటి వాన, కావలసినంత వాన, చాలకు, పంటకి, తాగటానికి, పశువులకు కానీ మనుషులు కానీ అంత కావలసినటువంటి వాన కురిచేసిందంట. ఎవరి ప్రార్థన విని? ఏలే ప్రార్థన విని. అసలు వర్షం ఎంత ఆగింది? ఏలే గారి ప్రార్థన. అంటే ఏలే గారి ప్రార్థన ఏం కనపడుతుంది? ఏలే గారి ప్రార్థనకి ప్రకృతి క్రమాన్నే మార్చేసాడు దేవుడు. అంటే ఏలే గారి ప్రార్థనలు ఏం కనపడుతుందని అంటే ఏదో ఒక మంచి విధానం కనపడుతుంది. కనుక మనం ఏం చేయాలి? ఏలే గారు ఎలా ప్రార్థన చేశాడో మన ఆ పారుమని గమనించాలి. నువ్వు ఎలా చేసావనుకో ఇప్పుడు వర్షం కురమని ప్రార్థన చేయమని నేను అడగట్లేదు, వర్షం ఆగిపోమని ప్రార్థన చేయమని నేను అడగట్లేదు, మీకు నేర్పట్లేదు ఈ విషయం. మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో ఎప్పటి నుంచో జరగట్లేదు, ఏంటి ఇలా అవుతుంది అని అనుకుంటున్నటువంటి మీ కుటుంబాల్లో ఒక అద్భుతాన్ని మీరు చూడగలగాలని అంటే, ఒక ప్రార్థనకి జవాబు మీరు చూడాలని అంటే ఈ ఫార్ములాని ఫాలో అవ్వండి. సరిపోద్ది అంతే. ఇక ఈ ఫార్ములా ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ఏం చూస్తారు? ప్రార్థనకి జవాబుని మీరు చూస్తారండి. అర్థమవుతుందా? ఇప్పుడు అక్కడికి వెళ్దాం, ఏలే గారి ప్రార్థన విధానంలోకి వెళ్దాం. ఈ 18వ అధ్యాయంలో ఏలే గారు రెండు ప్రార్థనలు చేశాడు. ఏలే గారు 2 ప్రార్థనలు చేసినట్టుగా ఈ 18వ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడింది. ఒకటి 36-37 వచనాలు చూడండి. 36-37. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తగా ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు, నేను నీ సేవకుడై ఉన్నాననియు, ఈ కార్యములెన్యు నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవా నీవే దేవుడివై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరిగి చేయదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడిలాగు ప్రార్థన చేయుచుండగా అంటే మనకి ఏం కనిపిస్తుంది? ఇక్కడ ఒక రకమైన ప్రార్థన కనబడుతుంది. ఇదొక ప్రార్థన. 41 నుండి 46 వరకు ఒక ప్రార్థన. 36-37 వచనాలు ఏ ప్రార్థన అంటే అగ్ని కొరకు బహిరంగంగా చేసినటువంటి ప్రార్థన. అగ్ని కొరకు బహిరంగంగా చేసినటువంటి ప్రార్థన 36-37 వచనాలు కనపడుతుంది. 42 నుంచి 46 వరకు నీళ్ల కొరకు అంటే వర్షం కొరకు రహస్యంగా చేసినటువంటి ప్రార్థన మనకు అనిపిస్తుంది. 2 ప్రార్థనలో 18 అధ్యాయంలో గ్రంథస్థం చేయబడింది. ఈ 2 ప్రార్థనలో మనం ఈరోజు నేర్చుకోబోయేది ఏది? 42 నుండి 46 వరకు వర్షం కొరకు నీళ్ల కొరకు చేసినటువంటి ప్రార్థన గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఏలియా పర్వతం పైన దేవునితో ఏకాంత ప్రార్థన చేయటం, దాహం తలమటించే భూమిపై ఆశీర్వాద జల్లులు కురిపించేలా ఏలియా గారి వేడుకోవటం మనం అక్కడ గమనిస్తాం. ఆ ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి విధానాన్ని మనం చూద్దాము. ఎలా చేశాడు, ఏంటి ఆ ప్రార్థన, మన ప్రార్థనలో కూడా చేర్చుకోవాల్సినటువంటి విధానం ఏంటి, మనం సరి చేసుకోవాల్సినటువంటి ఆ ప్రార్థన అంశాలు ఏంటి
అనేవి ఈరోజు ఏలియా గారి ప్రార్థన ద్వారా నేర్చుకుందాం. ఇది ఇప్పటికే కాదు, యేసుప్రభు వారు మరల తిరిగి వచ్చేంత వరకు కూడా ఒక మాదిరికరమైనటువంటి ప్రార్థన. ఏలియా గారు డైరెక్ట్గా దేవునికి చేసి ఉంటాడు. మరలా ఏదన్నా మీరు బాగానే వింటారు, మా పాస్టర్ గారు చెప్పింది కరెక్ట్ అని, బయట ఎవరైనా మళ్ళీ కౌంటర్ వేస్తాడు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత డైరెక్ట్గా దేవుడికి కాకుండా యేసుక్రీస్తు వారి నామంలో దేవునికి చేయాలని అన్నారు కదండి అని అన్నారు అనుకోండి. నేనేమంటున్నానంటే మన ప్రార్థనలో ఎవరి పేరట ఎవరికి చేయాలనేది నేను తీసేయట్లేదు, అది స్కిప్ చేయట్లా. ప్రార్థన విధానాన్ని తీసుకోమంటున్నాను. తండ్రికే ప్రార్థన చేస్తారు, యేసుక్రీస్తు వారి అధికారం కలిగిన నామములనే ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వమని అడుగుతారు. కానీ ఈ మధ్యలో చేసి ఈ ఫార్ములా ఉంది చూసారా, అది మాత్రం ఏలియా గారి ప్రార్థన మనం ఫాలో అవుతే మంచిది. ఎందుకంటే కొత్త నిబంధనలో భక్తుల నుంచి దేవుడు ఎలా ప్రార్థించాలని కోరుకున్నాడో అలాంటి ప్రార్థన పాత నిబంధనలోనే ఈ ఏలియా గారు చేశాడు. ఇదంతా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి. చూద్దామా? మొదటి విషయం ఏంటంటే ఏలియా గారు చేసినటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి విధానం. 41 వచనం చూడండి. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా. ఏమన్నాడండి? ఏమన్నాడు? పిమ్మట ఏలియా గారు మాట్లాడు, విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. ధ్వని పుట్టుచున్నది అంటే సౌండ్ వస్తుందంట. ఎవరికి? ఏలియా గారికి. మరి ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఆహాబు గారితో చెప్తున్నాడు. ఆహాబు గారు ఏలియా గారితో అనాలి. రాజుగారు ఏమనాలి ఆహాబుతోటి? ఏలియా, ఇదిగో వర్షం పడేలా ఉంది, వాతావరణం చేంజ్ అయింది, సౌండ్లు నాకు వినపడుతున్నాయి అనాలి. సౌండ్లు ఆహాబు గారికి వినపట్ల, వాతావరణంలో మార్పులు ఆహాబు గారికి కనపట్ల. వాతావరణంలో మార్పులు లేకుండా సౌండ్ నాకు వినపడుతుంది అన్నాడంటే అర్థం ఏంటి? ఒకవేళ వాతావరణంలో మార్పు ఉందనుకో, ఆహాబు గారు స్పందించేది వెంటనే బొబ్బట్టేసింది, వర్షం కురిచేద్ది అందుడు. అక్కడ వాతావరణంలో మార్పు లేదు. ఎలా ఉంది? పైన ఆకాశం తెల్లగా ఉంది. ఎలా ఉందని అంటే ఒక సిల్వర్ స్క్రీన్లాగా ఉంది. కనీసం ఒక 10 ఏళ్ళ దాకా వర్షం పడదామన్నంత భయంకరమైనటువంటి వాతావరణం పైన కనపడుతుంది. కానీ ఏలియా గారికి ఏమి వినపడుతుందో తెలుసా? సౌండ్ వినపడుతుందంట. సౌండ్. ఏ సౌండ్ ఇది? విశ్వాసపు వినికిడి. ఏ వినికిడి? విశ్వాసం తిన్నాడంట. అంటే అంచనా వేయలేదు ఇక్కడ, ఆయనకి విశ్వాసం ఉంది. ఇదే ప్రార్థన అయి ఉండాలి, విశ్వాస సహిత ప్రార్థన. అంటే ఇందులో మనకి ఏం కనపడుతుందంటే అతని ప్రార్థనలో విశ్వాసం ఉంది, విశ్వాస సహితమైనటువంటి నిశ్చలమైన దేవుని వాగ్దానాలపై ఆధారపడి చేసిన ప్రార్థన. దేని మీద ఆధారపడ్డాడు ఈయన? దేవుని వాగ్దానాల మీద ఆధారపడుతూ ఆ వాగ్దానాన్ని నమ్ముతూ విశ్వాసంతో చేసినటువంటి ప్రార్థన. మరి రాసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక చిన్న విషయం మళ్ళీ చెప్తున్న లైను. అది విశ్వాస సహితమైన ప్రార్థన, నిశ్చలమైన దేవుని వాగ్దానాలపై ఆధారపడి చేసిన ప్రార్థన. ఆయన ప్రార్థనలో ఏం కనపడుతుంది మనకి? విశ్వాసం కనపడుతుంది. మరొకటి ఏం కనపడుతుంది? దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. నమ్మటం అంటే ఏంటి? విశ్వాసమే కదా. దేవుని వాగ్దానాన్ని నమ్ముతూ ప్రార్థన చేసాడంటే అర్థం ఏంటి? ఆ ప్రార్థన ఏంటి? ఏమై ఉంది? విశ్వాసంతో కూడుకున్నటువంటి ప్రార్థన ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. మన ప్రార్థన చేసేటప్పుడు మన మనవలు ఎలా ఉండాలంటే దేవుని వాగ్దానాల మీద ఆధారపడి ఉన్నాయా లేదా అనేది మొదటగా మనం రూఢిపరుచుకోవాలి. మనం అడుగుతాం కదండి ఒక ప్రార్థన దేవుని దగ్గర. మనం అడుగుతున్నటువంటి ఈ ప్రార్థన నువ్వేదైతే కావాలని దేవుని అడుగుతున్నావో అది దేవుడు వాగ్దానం చేసాడో లేదో చూడాలి. నువ్వు అర్థమవుతుంది నేను చెప్పింది? నువ్వు అడుగుతున్నావు, ప్రభువా నాకు బాగా పెద్ద టీవీ ఏది చిన్న, ఇప్పుడు బాగా సైజు పెద్దది ఏది, 65 టీవీ ఎల్ఈడి టీవీ కావాలి తండ్రి అని నువ్వు అడుగుతున్నావు. దేవుడు అసమర్థుడు కాదు, ఏదైనా చేస్తాడు. కానీ 65 ఎల్ఈడి టీవీ నేను నీకు ఇస్తానని దేవుడు ఎక్కడైనా వాగ్దానం చేశాడా? నేను ప్రార్థన చేస్తున్నానండి, అవ్వట్లేదండి, టీవీ గురించి అడుగుతున్నాను ఎప్పటి నుంచో, అందులో వాక్యం చూద్దామని అని నువ్వు వాక్యం అనే దాన్ని ఒక దాన్ని చేర్చి నువ్వు అడుగుతున్నాను అంటున్నావు. నీకు దేవుడు అలాంటిది ఏం వాగ్దానం చేయలేదు ఎక్కడ. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనలు ఏముండాలి? దేవుని వాగ్దానం ఉండాలి. ఇది నేను నీకు ఇస్తాను అని దేవుడు చెప్పాడు అనుకోండి, ఆ చెప్పిన ఆ మాట ఇచ్చిన ఆ వాగ్దానంపై ఆధారపడి మన మనవలు ఉండాలి. ఏది పెద్ద అది అడిగేసి దేవుడు ప్రార్థన చేస్తే కార్యాలు చేస్తాడన్నారు పాస్టర్ గారు, లేకపోతే దేవుడు అడగమన్నాడు నేను అడుగుతానని అంటే కుదరదండి. మన ప్రార్థనలు ఏముండాలి? దేవుని వాగ్దానాల మీద ఆధారపడి ఉందో లేదో
మొదట మనం రూఢిపరుచుకోవాలి. నేను అడుగుతున్నది అది ఆయన ఇస్తానన్నాడా, ఇది పరీక్షించుకోవాలి. తర్వాత ఏంటంటే ఆ ప్రార్థనలో ఏదైనా లోపం ఉంటే మనం ఏమన్నాం సరి చేసుకోవాలి. అర్థమవుతుందండి? ప్రార్థన చేసేటప్పుడు నీ దగ్గర ఏముండాలి? నాకు తెలియక అడుగుతున్నాను ఒక మాట, మీరు మొహాలు అలా పెట్టారేంటి? ఇంత అద్భుతంగా చెప్పి ప్రార్థనకి జవాబు వచ్చేస్తుందని చెప్పి మరలి ఈ ఫిట్టింగ్ ఏంటి అన్నట్టుగా చూస్తున్నారు మీరు, అంతేనా? ఇప్పుడు మీరు అవసరమన్నది అడుగుతారు, అవసరం లేనిది అడుగుతారండి. ఒక ఎమ్మెల్యే గారు వచ్చారు వీధిలోకి, ఎమ్మెల్యే గారు వచ్చారు. మనకి సోమరాజు గారు, మన వీధిలో ట్రబుల్ ఏంటి, ప్రాబ్లం ఏంటి? డ్రైనేజీలే కదా. అన్ని వార్డుల్లో డ్రైనేజీలు ఉన్నాయి. కొత్తగా కాలనీలు ఏర్పడిన చోట డ్రైనేజీలు లేవు. ఆ డ్రైనేజీ లేకపోవటం వల్ల ఆ వీధిలో సమస్య ఉందా లేదా? సమస్య ఉంది. ఈలోపు ఆయన ఎమ్మెల్యే గారు ఏం చేశాడనంటే, మొన్న ఏదో పండగ చేసి అక్కడ కార్యకర్తలకి అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ 150 రూపాయల షేర్లు, 200 రూపాయల షేర్లు ఇచ్చాడు ఆయన. సర్లే ఆయన వీధులకు వచ్చాడు. వీధులకు వచ్చినప్పుడు ఇళ్ళ నుంచి జనం బయటకు వచ్చి ఏమడుగుతారండి? అండ్ మన షేర్లు ఏమన్నా మిగిలినండి, చాలా బాగుంది కలర్, ఆ మ్యాచింగ్ అలా ఎక్కడ దొరకలేదండి, మీరు ప్రత్యేకంగా చేయించానండి, షేర్లు మా వీధిలో 10 మంది ఉన్నారండి, షేర్లు ఇస్తారండి అని అడుగుతారా? మీకు ఎప్పుడు ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఆ పరిస్థితిని తొలగించమని అడుగుతారా? చెప్పరేంటి? డ్రైనేజ్ అడుగుతారు కదా. ఏది అవసరం మీకు? షేర్ అవసరమా, డ్రైనేజీ కట్టడం అవసరమా కదా? ఇక్కడికి వచ్చేటడికే మీకేం కావాలి? ఉపయోగపడేది కావాలి. మరి దేవుని దగ్గర ఏమడుగుతున్నారండి? ఏం అడగాలి అసలు? మనుషుల వల్ల కాంది, మనకు కష్టపడినా కూడా అవ్వంది, అది నీ జీవితానికి అవసరమైంది, నీ జీవనానికి అవసరమైంది, నీ భక్తి జీవితానికి అవసరమైంది. ఇలాంటిది నువ్వు ఆధారం చేసుకోకుండా పనికి మాలిన ప్రతి మనవి పట్టుకెళ్ళి ఒక చీప్ మనిషి దగ్గర అడిగినట్లుగా దేవుని దగ్గర అడగటం ఏంటండి? అది దేవుడు మనకి ఇస్తానన్నాడా లేదా? అది నా జీవనానికి అవసరమైందా లేదా? అది గుర్తించాలా లేదా? ప్రార్థన చేసేటప్పుడు నీ ప్రార్థనలు ఏముండాలి? చాలా దరిద్రంగా చేస్తారండి కొంతమంది, అసలు చాలా దరిద్రంగా చేస్తారండి. అని నేను ఇంకా అవన్నీ వివరించదలుచుకోలేదు. పైగా ఆ ప్రార్థనలు కూడా ఎలా ఉంటాయి తెలుసా? ఎలా ఉంటాయి? ఆయన దగ్గర వీళ్ళు అడుక్కుంటున్నట్టు ఉండదు, ఆయన భయపెడుతున్నట్టు. చేయి చేస్తావా, అది ఇది అది చేసి పెట్టు, మళ్ళీ ఆయనకి సలహా ఇస్తున్నట్టు ఉంటుంది కొంతమంది ప్రార్థన. ప్రభువా మరి ఇలా చేస్తే ఆయనకి బాగుంటుందమ్మా, మరి ప్రభువా ఏంటి ఎవరికే? మరి ఆయనకి తెలియదు, నువ్వు చెప్పాలా. ఏ సలహా అంటారు దీన్ని? ఏ సలహా అంటారు? గాలి సలహా. అది ఇలా జరిగితే బాగుండు ప్రభువా, అలా చేస్తే బాగుండు ప్రభువా. సలహాలు. కొంతమంది ఏమో భయపెట్టడాలు, కొంతమంది ఏమో ఇష్టం వచ్చినట్లుగా ఏదేదో సంటి పిల్లడి దగ్గర మాట్లాడినట్టు, నీ భర్త దగ్గర నువ్వు మాట్లాడినట్టు, నీ భార్య దగ్గర మీరు మాట్లాడినట్టు ఏయో మాట్లాడతారు. అక్కడికి వెళ్ళింది ఎవరి దగ్గరికి వెళ్ళాం మనం? ప్రార్థన చేయటం అంటే ఎవరి దగ్గరికి వెళ్ళినట్టు? దహించి అగ్ని. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు మన దృష్టి ఎక్కడ ఉండాలో తెలుసా? మనం అడుగుతున్న ఈ మనవులు దేవుని వాగ్దానాలకి దగ్గరగా ఉన్నాయా లేవా, ఇది చూసుకోవాలండి. ఇప్పుడు ఏలే గారు చేసినటువంటి ప్రార్థన ఏంటి? దేవుని వాగ్దానం మీద ఆధారపడి చేసిన ప్రార్థనేనా? దేవుని వాగ్దానాన్ని ఆధారం చేసుకుని ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. వాగ్దానం లేనటువంటి ప్రార్థనల ద్వారా మనం ఆయన చిత్తానికి వ్యతిరేకమైనటువంటి అడుగుతాం ఎప్పుడు కూడా. వాగ్దానం చేయలేదనుకోండి, అది ఆయనకి ఇష్టం లేదు. వాగ్దానం చేయలేదంటే ఆయనకి అది ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి ఇష్టం లేని దాన్ని నువ్వు అడుగుతున్నావంటే అది ఎలా ఇస్తాడు చెప్పండి? ఎలా ఇస్తాడు? అది నీకు హాని తలపెడుతుంది. ఇప్పుడు యేసుప్రభు వారు కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఏం మాట్లాడారు? అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును అని చెప్పారా? చెప్పిన తర్వాత ఏమన్నారు? గుడ్డుని అనుమానాలన్నీ అడగమని చెప్పలేదండి. గుడ్డుని అడిగితే పామునిచ్చునా అంటే ఏమని చెప్తున్నారు యేసుప్రభు వారు? నీకు బలాన్ని ఇచ్చే గుడ్డి నీకు కావాలి, ఆ గుడ్డి ఇస్తాడు, పామునివ్వడు కదా. అంటే నీకేది అవసరమో దేవునికి తెలుసు, నీకు అవసరమైంది అడిగితే ఇస్తాడు ఆయన అని చెప్తున్నాడు యేసుప్రభు వారు. పామునివ్వడు కదా. ఒకవేళ పామునే ఇచ్చాడు అనుకోండి, నీకు గుడ్డు అవసరం కదా. అక్కడ ఏం అవసరం? పాము అవసరం లేదు, నువ్వు మాట నువ్వు. అర్థమవుతుందా? అంటే మన ప్రార్థన దేని మీద ఆధారపడి ఉండాలి? వాగ్దానాల మీద ఆధారపడి ఉండాలి. వాగ్దానాల మీద ఆధారపడి ఉండాలి. ఆ వాగ్దానాల మీద ఆధారపడి లేనటువంటి ప్రార్థన
అది విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన కాదు. ఎందుకంటే అది ఆయన చిత్తమో కాదు. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా అడిగింది ఏది కూడా దేవుడు చేయడుగాక చేయడు. కార్యం జరగట్లేదండి, ప్రార్థన చేసామా, కార్యం జరగట్లేదండి, పనులు అవ్వట్లేదా, పాస్టర్ గారి ప్రార్థనలో శక్తి లేదంటారా, లేకపోతే మా ప్రార్థనలో శక్తి లేదంటారా, అసలు ఏంటి అసలు ఇలా జరుగుతున్నాయి అలా జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళిపోతే అది జరిగిపోతుంది, ఇక్కడికి వెళ్తే ఇది జరిగిపోతుంది. వెళ్ళండి ఒకసారి. అడిగిందల్లా ఇస్తున్నారంటే అర్థమేంటి తెలుసా? నువ్వు అడిగిందల్లా జరిగిపోతుందంటే అర్థమేంటి తెలుసా? ఏంటి పిల్లలు అడిగిందల్లా ఇస్తున్నారంటే అర్థం ఏంటి? ఇప్పుడు నా పిల్లలు వాళ్ళు అనుకుంటారు మా డాడీకి మేమంటే ఎంతో ప్రేమ అనుకుంటున్నారు. అడిగిందల్లా నేను ఇస్తున్నానంటే అర్థమేంటి తెలుసా? రేపు అన్న రోజు నేను వృద్ధుడైన తర్వాత నేను సరిగ్గా చూసుకోండి అని. అర్థమైందా? అడిగిందల్లా ఇస్తున్నారంటే అర్థం ఏంటి? నేను వాళ్ళని ఏదో ఆశిస్తున్నాను, వారి నుంచి నేను ఏదో కోరుకుంటున్నాను. దేవుడు మీరు అడిగిందల్లా ఇచ్చేస్తున్నాడంటే అర్థం ఏంటి తెలుసా? అది మీకు ప్రమాదం తెచ్చి పెడుతుంది. ఖచ్చితంగా ఎవరికైతే ఎక్కువ ఇస్తామో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ చూస్తామని. దేవుడు కూడా అంతే, ఎవరికి ఎక్కువ ఇస్తాడో వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాడు. కాబట్టి నువ్వు అవసరం లేని అని అడిగి పొందుకుని జరిగిపోయి దేవుడు ప్రార్థన చేస్తాను అనుకుని నీ ఇష్టం వచ్చినట్లుగా ఇది దేవుని ఆశీర్వాదం అని చెప్పి భ్రమలోకి వెళ్ళి నువ్వు నష్టపోయే కంటే దేవుని వాగ్దానాల మీద ఆధారపడి నీకేది అవసరమో అది అడిగితే అది చాలా మంచిది. ఏలే గారు ఈ వర్షంతో పాటు ఎలాగా దేవుడు కార్యం చేస్తాడు కాబట్టి దీనికి 4 తగిలిద్దాం. వర్షం కురిసేస్తుంది, వర్షం కురిసేస్తే మళ్ళీ కిందకి కొండ మంచి దిగేటప్పుడు బాడి కింద ఉంటుంది. ఒక హెలికాప్టర్ అడుగుదాం అనుకున్నాడా, ఆ కొండ మంచి డైరెక్ట్గా నేల మీదకి దిగేలాగా ల్యాండ్ అయ్యేలాగా. లేకపోతే అయితే పారాషూట్ ఏదైనా ఉంటే ఆ క్లాత్ లాంటిది పారాషూట్ లాంటిది ఏదో ఒక ఆకు అలా తీసుకెళ్ళి మమ్మల్ని అక్కడ ల్యాండ్ చేసేలాగా చూడు ప్రభువా, వర్షం కురిసేస్తే మీకు కిందకి ఎలా నడిచేలాగా మనం అడిగాడా? అవన్నీ చేర్చలేదు కదా ప్రార్థనలైనా. అర్థమవుతుందా? అర్థమవుతుందా? మీ ప్రార్థనలు ఏముండాలి? మొట్టమొదటగా ఇది నువ్వు అడిగేది దేవుడు నీకు ఇస్తానని ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో చెప్పాడా? ఇది చూసుకోవాలి. ఒక రోగి చావు బతుకులో ఉన్నాడండి. ఆ రోగి కోసం నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడా? చేస్తాడు. ఎందుకో తెలుసా? ఎవడైనా రోగి అయి ఉన్నాడా ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు వాగ్దానం చేశాడా స్వస్థపరుస్తానని. రోగి అయితే ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఈ ప్రార్థన ద్వారా దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? అది నిశ్చలమైనటువంటి దేవుని వాగ్దానాల మీద ఆధారపడి మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు. ఎన్ని సంవత్సరాలు వర్షం పడలేదు? 3.5 సంవత్సరాలు వర్షం పడలా. ఇప్పుడు ఏలేగారు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? కార్యం చేశాడు. అంటే ఏలేగారి ప్రార్థనలో మనకి ఒకటి విశ్వాసం కనపడుతుంది, దాంట్లోనే మరొకటి దేవుని వాగ్దానాలను ఆధారం చేసుకుని ప్రార్థన చేశాడు. ఏలేగారి ప్రార్థన వాగ్దానం మీద ఆధారపడి ఉందా? ఎక్కడ చేశాడు వాగ్దానం? అంటే వాగ్దానం ఎక్కడ చేశాడు దేవుడు ఏలేగారికి? ఏంటి ఆ వాగ్దానము? ఆ వాగ్దానం ఏదై ఉంది? మీరు అలా చూస్తే చాలా దారుణంగా ఉంటుందండి. ఇప్పుడు ఏలేగారు దేనికోసం చేశాడు? మరి ఏలేగారు వాగ్దానం ఏంటి? ఇప్పుడు దేవుని ఏ వాగ్దానం అయి ఉండాలి? ఇప్పుడు ఏలేగారి ప్రార్థన దేన్ని ఆధారం చేసుకుని ఉంది? దేవుని వాగ్దానాల మీద ఆధారపడి ఉంది. దేవుడు వాగ్దానం చేయకుండా మనం ప్రార్థన చేయకూడదు. దేవుని వాగ్దానాన్ని చేసింది మనం ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది. దేవుని వాగ్దానానికి వ్యతిరేకంగా మనం ప్రార్థన చేసామనుకోండి, అది దేవుడు మనకి ఇస్తానని చెప్పలేదు. అప్పుడు ఆయన ఇవ్వండి మనం అడిగామనుకోండి, అప్పుడు దేవుని చిత్తానికి వ్యతిరేకమైంది మనకి ఎలా ఇస్తాడు? ఇవ్వడు కదా. ఇప్పుడు ఏలేగారి ప్రార్థనకి జవాబు వచ్చిందని అంటే ఏలేగారి ప్రార్థన దేని మీద ఆధారపడి ఉంది? దేవుని వాగ్దానాల మీద ఆధారపడి ఉంది. ఏలేగారు ఏమడిగాడు? వర్షం కురిపించమని అడిగాడు. ఇప్పుడు ఏలియా గారు అడిగినటువంటి ఈ ప్రార్థన దేవుడు వాగ్దానం చేశాడా అంటున్నాను. ఏంటో వాగ్దానం? వర్షం కురిపిస్తాను అని దేవుడు చెప్పాలి. చెప్పకుండా ఏలియా గారు అడిగితే జవాబు రాదండి. ఎక్కడ చెప్పాడు ఏలియా గారితో దేవుడు వర్షం కురిపిస్తానని? 18 అధ్యాయం మొదటి వచనం చూడండి. 18 అధ్యాయం మొదటి వచనం ఏమంటున్నాడు చూడండి. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను. వాగ్దానం చేశాడండి. లేకపోతే ఈ మాట దేవుడు ఏలియా గారితో చెప్పకపోతే వర్షం గురించి ప్రార్థన చేసేవాడా? చేయడు. ఎందుకనంటే దేవుడు కార్యం చేయడు అక్కడ. అంటే ఏలియా గారి ప్రార్థన దేన్ని ఆధారం చేసుకుని ఉంది?
వాగ్దానాన్ని ఆధారం చేసుకుని ఉంది. ఏంటో వాగ్దానం? వర్షం కురిపిస్తున్నారు. ఇదిగో వర్షం కోసం ఏలే గారు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన కూడా దేన్ని ఆధారం చేసుకుని ఉంది? విశ్వాసం. ఇదిగో నాకు నా చెవికి వినపడుతుంది, వర్షం కురిసినట్లు ధ్వని నాకు వినపడుతుంది. ఎవరికి వినపడలేదు? ఆహాబుకి వినపడలేదు. ఎవరికి వినపడింది? ఏలే గారికి వినపడింది. ఎందుకని? ఏలే గారి దగ్గర విశ్వాసం ఉంది. దేవుడు చెప్పిన మాటను నమ్మే గుణం ఆయన దగ్గర ఉంది. అర్థమైందా? దేవుడు వర్షం పంపిస్తానని ఏలే గారితో చెప్పాడు కాబట్టి ఏలే గారు దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు? నువ్వేదైతే చేస్తానన్నావో ఆ స్పష్టమైనటువంటి ఆ సంకల్పాన్ని నెరవేర్చుకో అని దేవుని సన్నిధిలో ఏలియా గారు ప్రార్థన చేస్తున్నారు. అంటే మన విషయాలు ఏదైనా సరే దేవుడు జరిగించాలని ఆశపడుతున్నప్పుడు దాన్ని అడగటంలో మనకి ఏది మేలు దాచిపెట్టబడి ఉంటుంది. ఖచ్చితంగా. అది నువ్వు అడుగుతున్న దానికి వ్యతిరేకమైనటువంటి జవాబు అయినా కూడా దాంట్లో ఏముంటుందో తెలుసా? నీకు మేలే ఉంటుంది. ఎందుకంటే దేవుడు కీడు మనకు తలపెట్టినా కూడా ఆ కీడులో మేలు ఉంటుంది. మనకి అది అర్థం కాదు, అంతే. అడిగింది చేసేస్తే మేలు అనుకుంటాం. ఏంటి? అడిగింది చేసేస్తే మేలు అనుకుంటాం. అడిగింది చేస్తే మేలు కాదు. మనకి ఏది అవసరం అది చేస్తే అది మేలు. మనకి ఏది అవసరం అది చేయాలి, నువ్వు అడిగింది కాదు. అక్కడ ఏలే గారు దేని ఆధారం చేసుకుని ప్రార్థన చేశాడని అంటే ఆయన ప్రార్థనలో ఉన్నది ఏంటంటే అది విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన. అది నిశ్చలమైనటువంటి దేవుని వాగ్దానాల మీద ఆధారపడి చేసిన ప్రార్థన. మన ప్రార్థన ఎలా ఉండాలి అమ్మా? మన ప్రార్థన ఎలా ఉండాలి చూడండి. అంటే ఇప్పుడు ప్రార్థనకి జవాబు రావాలంటే ఇందులో ఏం కనపడుతుంది? మొదటి పాయింట్లో ఏం కనపడుతుంది మనకి? దేవుని దగ్గర నుంచి మన ప్రార్థనకి జవాబు రావాలంటే ప్రార్థనకు జవాబు అనేది షరతులతో కూడుకున్నది. దేంతో కూడుకుంది? షరతులతో కూడుకుంది. షరతులంటే కండిషన్ ఉందంట. దేవుని దగ్గర నుంచి జవాబు రావాలంటే మన దగ్గర ఆ ప్రార్థనలు ఏముండాలి? జవాబులో దేవుడు కండిషన్ పెడుతుంది. ఏంటో కండిషను? నీ ప్రార్థనకి జవాబు రావాలంటే కండిషన్ అప్లై అంటున్నాడు కింద. ఇదిగో నీకు అది చేసి పెడతాను, ఇది చేసి పెడతాను అన్నీ పేపర్ మీద రాసుకొచ్చేసాడు ఆయన. కానీ చిన్న చిన్న అక్షరాలతో ఒక మాట రాశాడు. ఏంటి? షరతులు వర్తిస్తాయని రాశాడు. ఏంటి ఆ షరతులు? నేను వాగ్దానం చేశానా నీకు ఇస్తానన్నది, నా వాగ్దానంలో నీకు ఇస్తానన్నది ఉందా? నువ్వు అడిగింది. అర్థం అవ్వలేదా? చూద్దాం ఒకసారి. నేను మాట్లాడిన మాట కదండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-15 చూడండి. 14 అండి. ఆయనని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేమి అడిగినను. ఏమడగాలి అంటే ఇప్పుడు ఎవరైనా మనకిష్టమైనవి అడిగితే ఇస్తారా? ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారండి, అంటే మీకు ఇష్టమైనది ఏదైనా నాకు ఇవ్వండి అని అడిగితే బాగుంటుంది. అది ఏమడుగుతాం? అంటే నాకు ఇష్టమైనది మీ దగ్గర ఉందంటే అది ఇవ్వండి అంటే ఎలా ఉంటుంది? ఈయనేమంటున్నాడు? నాకు ఇష్టమైనవి మీరు అడిగితే నేను ఇస్తాను అంటున్నాడు. మీకు అర్థమవలేదా? ఆయన చిత్తానుసారంగా మనం ఏమడిగినా, నీ ఇష్టమైనవి నేను అడిగితే నేను ఇవ్వను అవసరమే. ఎందుకంటే నీకు ఇష్టమైనవన్నీ కూడా నువ్వు చెడగొట్టుకుని అడుగుతావు. నువ్వు బాగా మొదటి తెలివైనడు, నువ్వు బాగా మొదటి కొర్రువు, నువ్వు అడిగి నేనేమను. నీకేది ఇష్టమో అది కాదు నేను ఇచ్చేది. నాకేది ఇష్టమో అది నువ్వు అడిగితే నేను ఇస్తా. దేవుడు లాజిక్ అండి. ఇదేం షరతు? షాపుల దగ్గరికి వెళ్ళి మన బట్టలు కొనుక్కుంటే వెళ్ళాం, అంటే మాకు ఇష్టమైనది ఇస్తాం కొనుక్కుంటానంటే అన్నాడు అనుకోండి. అప్పుడు మనకేందుకు? నీకు ఇష్టమైనది ఇస్తే మేము డబ్బులు ఇచ్చి నీకు ఇష్టమైనది కొనుక్కోమా, మాకు ఇష్టమైనది నువ్వు ఇస్తానంటే మేము వస్తామంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నాకు ఇష్టమైనది మీరు అడిగితే నేను ఇస్తాను అంటున్నాడు. షరతు. మళ్ళీ చదవండి 14 వచ్చు. ఆయనని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినది. మనమేమి అడిగినను మనమేమని చెప్పేస్తున్నాడు. అన్నీ ఉన్నట్టుగా చెప్తున్నాడు. కానీ అవి ఆయన చిత్తానుసారంగా ఉండాలి. ఆయన మన మనవి ఆలకించినని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. ఏం కనపడుతుందండి? షరతు. మనం ఆయన చిత్తానుసారంగా ప్రార్థించినప్పుడే జవాబు వస్తుందంట.
ఆయన చిత్తానుసారంగా అడిగినప్పుడే జవాబు వస్తుందంట. ఒక మాట ఒక ప్రశ్న ఏంటంటే, దేవుని చిత్తం ఏంటి? అక్కడ ఏలే గారు ప్రార్థన చేసేటప్పుడు దేవుని చిత్తం ఏంటి? వర్షం కురిపించాలనుకుంటున్నాడు ఆయన. వర్షం కురిపించడం అనేది దేవుని చిత్తం అయితే మళ్ళీ ఏలే గారి ప్రార్థన ఎందుకు? మీరు ఆయన వర్షం కురిపించాలనుకున్నప్పుడు కురిపించేయచ్చు కదా, మళ్ళీ అడగటం ఏంటి దాన్ని? మరలా వచ్చి నేను వర్షం కురిపిస్తాను ఏలియా అని ఏలే గారికి దేవుడు స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత మరలా ఆ వర్షం కురిపించమని ఏలే గారు ప్రార్థన చేయటమని నేను ప్రార్థన చేయకపోయినా ఆ వర్షం కురిపించేస్తాడుగా. అంటే ఇక్కడ ఏంటంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, కొంతమంది మహాజ్ఞానులు బయలుదేరి మనం అడగకపోయినా మనకి ఏది అవసరమో ఆయన చేసేస్తాడు, నువ్వు అడగకపోయినా దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు అంటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, మన జీవితంలో పలానది చేయాలని ఆయన ఇష్టమైన ఆయన సంకల్పమైనా కూడా ఆయనకి ఇష్టమైంది మన జీవితంలో చేయాలని అంటే మనం అడిగి పొందుకోవాలి అని ఒక మాట అడుగుతున్నాను. మీకు ఉద్యోగం ఇవ్వాలి అంటే నేను లోక సంబంధమైన దాన్ని జోడిస్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. దేవుడు మీకు ఉద్యోగం ఇవ్వాలని ఆయన సంకల్పం అండి. వస్తుందిలే చూద్దాంలే అని అనుకుంటారా? ఉద్యోగం ఇవ్వమని దేవుడిని అడుగుతారా? అది ఆయన ఇష్టం కదా, అది ఆయన చిత్తం కదా నీకు ఉద్యోగం ఇవ్వటం. లాజరు రోగి ఉన్నాడని చెప్పి సమాచారం పట్టుకొచ్చాడు కదా యేసుప్రభు వారి దగ్గరికి. పట్టుకొచ్చినప్పుడు యేసుప్రభు వారు ఏం మాట్లాడారు తెలుసా? ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు. ఏమన్నారు ఆయన? ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, దేవుని మహిమ ప్రత్యక్షపరచబడడానికి ఇది వచ్చిందన్నారు. వాస్తవానికి అప్పటికి ఇలా కబురు, నీ స్నేహితుడు చాలా సావుబతుకులో ఉన్నాడు, చాలా వ్యాధితో బాధపడుతున్నాడు, మీరు రావాలని చెప్పి వీళ్ళు కబురు పంపించారు కదా. అప్పటికి ఎన్ని రోజులు అయింది తెలుసా? వీళ్ళు వెళ్ళేటప్పటికి 2 రోజులు ఆల్రెడీ మంచం మీద నలిగిపోతున్నాడు ఆయన జబ్బుతోటి. యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళేటప్పటికి లాజరు గారు చచ్చిపోయాడా బతుకున్నాడా? బతికే ఉన్నాడండి. యేసుప్రభు వారు దగ్గరికి కవర్ పెట్టుకెళ్ళేటప్పటికి లాజరు బతికే ఉన్నాడు, రోగే ఉన్నాడు. ఒకవేళ చచ్చిపోతే అయ్యో చచ్చిపోయాడా అని అందుడు. అక్కడ యేసుప్రభు వారి స్పందన ఎలా ఉంది? ఇది సావు కోసం వచ్చింది కాదు. అంటే అర్థం ఏంటంటే, లాజరు గారికి వచ్చినటువంటి వ్యాధి లాజరు గారిని చంపేస్తుంది. కానీ లాజరు గారు చచ్చిపోయాడు అన్న లాజరు గారు చచ్చిపోబోతున్నాడని అక్కడికి వచ్చిన వాళ్ళకి తెలియదు, వ్యాధి ఉందని తెలుసు వాళ్ళకి. కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడు? లాజరు చనిపోతాడు, లాజరు చనిపోయినా కూడా తిరిగి లేస్తాడు. ఆ లేచి దేనికని అంటే మీ ముందు దేవుని మహిమ ప్రత్యక్షపరచబడాలి. అంటే లాజరు చనిపోకముందే 2 రోజుల ముందే యేసుప్రభు చెప్పేశారు. యేసుప్రభు ముందే చెప్పేశారు ఆయన చనిపోతాడని, తిరిగి 4వ రోజున లేస్తాడని, అది ఈయన చేస్తాడని, ఆ కార్యం దేవుడు చేస్తాడని యేసుప్రభుకి తెలుసు. కానీ సమాధి దగ్గరికి వెళ్ళి యేసుప్రభు ఏం చేశారు తెలుసా? వాళ్ళందరి ముందు ప్రార్థన చేశారు. అది తిరిగి లేవటం అనేది దేవుని చిత్తం లాజరు గారు. కానీ తిరిగి లేస్తున్నా కూడా యేసుప్రభు ఏం చేశారు అంటే, మన జీవితాల్లో కూడా వివాహం అనేది అనుకుందాం, వివాహము దేవుని చిత్తం, దేవుని సంకల్పంలో భాగం. అది ప్రతి మనిషికి వివాహం కావాలి. ఆ వివాహం కోసం నువ్వు ప్రార్థన చేయాలా లేదా? జరిగిద్దులే, అవ్విద్దులే, పిల్లలు పుట్టడం అవ్విద్దులే అని అంటామా? ప్రార్థన చేయాలి. ఆయన ఇస్తానన్నది మనం అడిగి పొందుకోవాలి. దేవుడు మాట ఇస్తాడు, అది నీ జీవితంలో నెరవేరడం కోసం నువ్వు అడగాలి. దేవుని చిత్తం కాదా, అది ఎప్పటికైనా జరిగి తీరుతుందని కాదు. ఇక్కడ ఆయన ఇస్తానన్నది నువ్వు అడిగి పొందుకోవాలి, అది దేవునికి ఇష్టం. పండక్కి 2 పిల్లలకి డ్రెస్సులు పట్టుకొచ్చేసారండి. పట్టుకొచ్చేస్తే అవి పండక్కి వేద్దామని 10 రోజులు ముందే తెచ్చేసారు. తెచ్చేసేవాడికి పెద్ద పాప 4 రోజులకో 5 రోజులకో వేసుకు తిరిగేస్తుంటే చిన్నపిల్ల అడుగుతుంది, నలిగిపోతుంది. అక్కకి ఇచ్చేసిందమ్మ, నాకు ఇవ్వలేదు, అమ్మ కుళ్ళిది అని తిరుగుతుంది. ఆ గదిలోంచి ఈ గదిలోకి, ఈ గదిలోంచి ఆ గదిలోకి. ఇక తల్లి తట్టుకోలేక నిందేస్తుందని చెప్పి దగ్గరికి లాక్కొచ్చి 2 చేతులు పట్టుకుని చీపురు పుల్లతోటి 2 పీకి, ఏంటన్నావంటే నువ్వు కుళ్ళిదానివి, అక్కకి ఇచ్చేసావు, నాది నాకు ఇవ్వాలి కదా అంది. అక్క అడిగి తీసుకుందమ్మా, నువ్వు అడగలేదు కదా, నీకు అవసరం లేదానికని అలా ఉంచాను, నువ్వు అడిగినప్పుడు ఇద్దామని అని అంద తల్లి. అంటే అర్థం ఏంటి? అడిగి తీసుకోవాలి. ఇత్తది ఎవదో చూస్తాను, ఇస్తావా ఇవ్వా, నా మీద ప్రేమ ఉందా లేదు, నువ్వు అడగాలి కదా. అమ్మైనా అడిగితేనే కానీ అన్నం పెట్టద్దని సామెత ఎందుకు పుట్టింది? దేవుడైనా అంతే కదా.
తల్లి కంటే మిన్నగా ప్రేమిస్తున్నానంటే అర్థం ఏంటి? తల్లికున్న ప్రేమ లాంటి ప్రేమ అయింది, తండ్రికి ఉన్నటువంటి ప్రేమ అయింది, ఒక స్నేహితుడికి ఉన్నటువంటి ప్రేమ అయింది. అంటే మనం ఏం చేయాలి? ఏలే గారి ప్రార్థన బట్టి మన ప్రార్థన దేవుని వాగ్దానాలను ఆధారం చేసుకుని ఉందా లేదు చూడాలి. దేవుని వాగ్దానాన్ని ఆధారం చేసుకుని ఉంటే మాత్రం నువ్వు ప్రార్థించేటప్పుడు ఏముండాలో తెలుసు నీకు? విశ్వాసం ఉండాలి. అర్థమైందా? అర్థమైపోతా ఉందా? ఎల్లనవ్వకండి, గుండెల్లో ఉంచుకోండి. అర్థమైపోయింది అనుకోండి, మరలా మీరు ఏమడుగుతారు తెలుసా? టీవీలు, పాలు, గేదె ఇవి అడుగుతారు. చాలా సీపుగా అడుగుతుంటారండి కొంతమంది, పనికి మళ్ళీ ప్రార్థనలు అడుగుతారండి. ఎమ్మెల్యే గారి దగ్గర 10 మంది పోగే వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అడుగుతాము, డ్రైనేజీ సమస్యలన్నీ అడుగుతామని వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఒక మధ్యన పెద్ద వ్యక్తిని ముందుగా లీడర్గా పెట్టుకున్నాం మేము అందరం అనుకుంటే మీరు అడగండి అని. ఈయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఎలక్షన్ అయినా నెక్స్ట్ ఎవరికి వెళ్తారంటారు ఇవన్నీ అడుగుతున్నాడు. పక్కన మీరు నలిగిపోతున్నారు. ఒరే మెయిన్ పాయింట్ అడగరా, మనకి 10 నిమిషాలు టైం ఇచ్చాడైనా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాడట. మెయిన్ అడగటం మన గాలి సొల్లంతా చెప్తున్నాడు ఏంటారు మనోడా అంటే అసలు ఎలా ఉంటుంది అంటారు, మా ఏరియాకి వస్తారా రోజు ఇవన్నీ గాలి కవులన్నీ చెప్తున్నాడు. అండ్ అప్పుడు ఎమ్మెల్యే గారు అన్నారు టైం అయిపోయింది, నేను బయటికి వెళ్ళి వస్తాను, తర్వాత మనకు కలుద్దామని వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏమంటారు అతన్ని? ఎమ్మెల్యే గారు బయలు దెబ్బేశారండి మనకు అని వచ్చాడు. మీరు ఏమంటారు? ఎమ్మెల్యే గారు దెబ్బేశారు, నువ్వేసావు దెబ్బ అంటారు. ఎందుకని? నీకు ఇచ్చిన చిన్న సమయంలో నువ్వేం అడగాలి? ఏం మెయిన్ పాయింట్, కీలక పాయింట్కి వస్తా మనిషి నువ్వేం చేస్తున్నావు? గాలి కొడుతున్నావు. అక్కడ మనం చేసేది అదే. ప్రార్థన అడగాల్సింది అడగటం మనిషి గాలి ఎక్కువ కొట్టేస్తుంటాం మనకి. ఎవరికి? దేవుడికి గాలి కొడతామేంటండి? దేవుడి ప్రభా ఈ పక్కనే ఆ మూల ఇది అంటే ఏంటి అర్థం? మరి ఆయనకి తెలియదు నీకు అవయవాలు ఏమున్నాయో, ఏ అవయవాలు ప్రాబ్లం ఆయనకి తెలియదు, నువ్వు చెప్పాలి. ప్రభా చాలా ఇబ్బంది పడుతున్నాను, నన్ను స్వస్థపరచండి అన్నదానికి అవయవాల పేర్లు, అవయవాలు ఏ ప్రభావం వచ్చిందో, ఎప్పటి నుంచే ఇవన్నీ స్టోరీ అంతా ఆయనకి ఎందుకు? నీ స్టోరీ అంటే నీ ప్రార్థన గాలి వినటానికి సమయం పట్టింది, ఆయనకి సమయం నీకు ఇచ్చేసి ఇక పళ్ళని మానేసుకుని ఇక నీకోసమే కూర్చొని ఉండాలి. ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఆయన వాగ్దానాల మీద ఆధారపడి ఉండాలి. అది విశ్వాససహితమైనటువంటి ప్రార్థన ఉండాలి. నువ్వు చేసేది దేవుడు ఖచ్చితంగా యేసుప్రభువు వారు అందుకే ఆయన మాట్లాడుతున్నప్పుడు నువ్వు అడిగి వాటిని పొందుకున్నామని ప్రార్థన చేయంటాడు. నువ్వు అడిగిందల్లా పొందుకున్నాను అన్నట్టుగా చేయమంటాడు. అంటే ప్రభా నువ్వు ఉద్యోగం ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి అంటే మన సాలెం గారు ప్రార్థన చేశారు. ఎప్పుడు ఒక 5 నెలల క్రితమా 6 నెలల క్రితమా సంవత్సరం క్రితం అనుకుంటా కావ్య గురించి మాట్లాడుతూ నువ్వు గర్భఫలం ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి అంటున్నాడు. ఆయన వీళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఇలా మనకి ఏం చెప్పలేదు, గర్భఫలం అంటున్నాడు అయినా, పాప నీళ్ళు పోసుకుందా ఏంటి అని చెప్పేసి అందరూ నలిగిపోతున్నారు. ఇంతకు ఆ పిల్లకి ఏమీ లేదు, అప్పటికి ఏమీ లేదు, అసలు ఆ సన్నివేశం ఏమీ లేదు. అంటే ఆ ప్రార్థనలు ఏముంది? నువ్వు ఇచ్చావు, నేను పొందుకున్నాను, ఖచ్చితంగా జరుగుతాయండి. ఈ ప్రార్థనలు అది ఉండాలి. అర్థమైంది అనుకుంటున్నా. ఏలే గారి ప్రార్థనలు ఏం కనపడుతుంది అమ్మా? విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన. పైగా అవసరం లేనివి దేవుడు ఇవ్వను అని చెప్పినవి అడిగి నాకు విశ్వాసం లేదు లేకపోతే నీకు విశ్వాసం లేదని అనకూడదు. విశ్వాసం వేటి మీద ఉండాలి? దేవుడు ఇస్తాడన్న వాటి మీద ఉండాలి. నువ్వు అనుకున్నది ఇస్తాడన్నది విశ్వాసం కాచుమే. చాలామంది విశ్వాసం ఏంటి? ఇప్పుడు అదే ప్రార్థన సాలెం గారు నాకు మగబిడ్డ కావాలని అడిగితే చేయడు దేవుడు. మగబిడ్డ కావాలి ఆడబిడ్డ కావాలి నిర్ణయించేది ఆయన. మనం అడిగింది ఇవ్వడు అక్కడ. నువ్వు మగబిడ్డని అడుగుతున్నావు అంటే నువ్వు ఎవరి మీద వివక్ష చూపిస్తున్నావు? ఆడబిడ్డ మీద వివక్ష చూపిస్తున్నావు. నేను ఎందుకు ఇవ్వాలి నీకు అంటాడు. అది విశ్వాససహిత ప్రార్థన లింక్ పెట్టకండి. అది నువ్వేది అడిగితే చేసేది విశ్వాససహితమైన ప్రార్థన కాదు. అర్థమవుతుందా? ఏలే గారి ప్రార్థనలు ఎంత ఉందా మొదటి దాంట్లోనే. అర్థమవుతుందమ్మా? ఏం చేస్తారు ప్రార్థన? మరి మీ ప్రార్థన ఎలా ఉండాలి? వాగ్దానాల మీద ఆధారపడి ఉండాలి. ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరుతుంది అనేటువంటి విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వేదనుకుంటే అది అడిగి విశ్వాసం లేదని అంటాం కాదు. రెండోది ఏంటి చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 18 అధ్యాయము 42వ వచనం. రాజుల మొదటి గ్రంథము 18 అధ్యాయము 42వ వచనం. ఆహాబు భోజనము చేయబోయాను కానీ ఏలియా కరిమెలు పర్వతం మీదకు పోయి
నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను అని రాయబడింది. ఆహాబు గారు చేయబోయాను కానీ ఏంటి భోజనం, ఆహాబు భోజనం చేయబోయాను కానీ ఏలే గారు ఏం చేశాడంట, కరిమెల పర్వతం మీదకి వెళ్ళిపోయి నేల మీద పడి ముఖం మోకాళ్ళ మధ్య పట్టుకుని ప్రార్థన చేస్తున్నాడంట. మీరు గమనించారు లేదో, ఇక్కడ ఏలే గారు ఎక్కడికి వెళ్ళాడు, ఒక పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడు. అంటే అక్కడ ఏమర్థమవుతుందంటే ఏలే గారి ప్రార్థన రహస్య స్థలంలో లోకం యొక్క రణగొన ధ్వనులకు మధ్య దూరంగా ఉండి చేసిన ప్రార్థన. ఇక్కడ ఏలే ఉన్నాడు, ఇంకా కొంతమంది వాళ్ళందరూ ఉన్నారు కదా, అక్కడ ప్రార్థన చేయటం అనేసి ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి స్థలానికి వెళ్ళినట్టు మనకు కనబడుతుంది. అక్కడ ఉండకుండా, అక్కడుండి ప్రార్థన చేయకుండా ఒక ప్రాంతానికి, ఒక పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేసినట్టు మనకు కనబడుతుంది. అంటే ఇందులో ఆయన నేర్పించేది ఏంటంటే, మన ప్రార్థన రహస్య స్థలంలో చేయటం అని. అంటే యేసుప్రభువు అంటాడు కదా, రహస్యమందు ఉన్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినని. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నువ్వు గదిలోకి వెళ్ళి తలుపు వేసి ప్రార్థన చేయను అన్నారా యేసుప్రభువు? ఎక్కడన్నారు అన్నారా? అన్నారా అంటే అన్నారు. ఇప్పుడు తెలియనప్పుడు ఇప్పుడు ఎక్కడన్నప్పుడు టక్కుమని తీసి రేపని చదవాలి కదా. ఎక్కడ అంటే ఉంటుంది, చూసుకో బైబిల్ అంటారు. అంటే బైబిల్ 66 పుస్తకాల్లో 31,000 వచనాలు ఉండండి, ఎక్కడ చదువుకోము, మీరు ఏది చెప్తే అది చూస్తాము. సరే అక్కడికి వెళ్దాము. ఇక్కడ ఏలే గారి ప్రార్థనలు మనకి ఏం కనపడుతుందని అంటే, ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఈ సౌండ్స్ ఏమి లేకుండా చేసుకున్నాడు. రణగొణ ధ్వనులు లేకుండా ఒక పీస్ఫుల్ ప్లేస్ని ఎంపిక చేసుకున్నాడు. ఈ సౌండ్లు ఏమి లేకుండా నిశ్శబ్దంగా దేవునితో ఏకాంతంగా ప్రార్థించే ఒక మంచి స్థలాన్ని ఎంపిక చేసుకున్నాడు ఆయన. ఒక రహస్య స్థలం అంటారు దాన్ని. అంటే మనం ప్రార్థించేటప్పుడు భౌతికంగా మాట్లాడుతున్నాను, మనం ప్రార్థించేటప్పుడు ఒక మంచి ప్లేస్ ఉంటే బాగుంటుంది. నీ ఇంట్లో టీవీ పెట్టుకోవడానికి స్థలం ఉంది, ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి స్థలం ఉంది, నీ ఇంట్లో నువ్వు పడుకోవడానికి స్థలం ఉంది, ఏసీ వేసుకోవడానికి స్థలం ఉంది, నువ్వు పూల కుండీలు పెట్టుకోవడానికి స్థలం ఉంది, అన్నిటికీ స్థలం ఉంది. నువ్వు మోకరించి ప్రార్థన చేయడానికి స్థలం లేదు. మీరు గమనించండి. ఎక్కడ చేస్తాం మనం? మంచం మీద ఉండి ఇలా కోడి మీద ఉండి చేస్తూ ఉంటాం, పొద్దుట లేచి మంచం మీద ఏలాడితే చేస్తూ ఉంటాం. కొంతమంది మంచం మీద ఉండి ప్రార్థన చేస్తుంటారు. అంటే భౌతికంగా కొన్ని ఇంక్లూడ్ చేస్తున్నాను తప్ప ఇది దీనికి సంబంధించింది కాదు. అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీకు ఏముండాలి? ఒక ప్లేస్ ఉండాలి. ఆ ప్లేసు నీకు అనువుగా ఉంటుంది. నువ్వు ఎక్కడుంటే అక్కడ ప్రార్థన చేస్తే ఆ పిల్లలు వచ్చి లాగుతుంటారు, గీకుతుంటారు, ఏడుతుంటారు, కంపు అది సిరాగ్గా అది కాదు. ఒక ప్లేస్కి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఆ అనుభూతి వేరుగా ఉంటుందండి. నువ్వు భోజనం చేస్తున్నావు, వసారులో కూర్చొని తినేస్తావా? అంటే భోజనం పెట్టుకున్న వసారులో నుంచి మంచి ఏదో భోజనం ఎక్కడైనా భోజనాలు జరుగుతున్నప్పుడు వెళ్తున్నాం అనుకోండి, అక్కడ మనకి ఏదో ఒక ప్లేస్ ఏరు ఏదో అక్కడ పెడతారు, అక్కడ నిలబడి తినేస్తాం కదా, అది అలవాటు మనకు ఉంది కదా. మరి ఇప్పుడు కిచెన్లో కూడా నిలబడి తినేయచ్చు కదా. నువ్వు నిలబడి తింటాం అనేసి బయటకు వచ్చి ఒక ప్లేస్లో మన నలుగురు ఉంటే నలుగురు, ఐదుగురు ఉంటే ఐదుగురు కూర్చుని ఎందుకు తింటున్నాం? అక్కడ ఒక మంచి పీస్ఫుల్ ప్లేస్ ఎందుకు చూసుకుంటున్నావు? తిన్న ఆహారం వంట పెట్టాలి, తిన్న ఆహారం కడుపులోకి చక్కగా దిగాలి. ఒక ప్లేస్ అనేది ఉంటేనే కదా అది జరిగేది. ఒక డైనింగ్ టేబుల్ ఎందుకు పెట్టుకుంటారు? డైనింగ్ టేబుల్ దేనికి? ఒక ప్లేస్ ఉంటుందా? మరి ప్రార్థనకి స్థలం ఏది? నీకు ప్రార్థనకి స్థలం ఏది? అన్నం ఎక్కడ పడితే అక్కడ కూర్చుని తినవు, స్నానం ఎక్కడ పడితే అక్కడ నిలబడి చేయు. స్నానం చేయడానికి కూడా ఒక ఉంటుంది కదా, మొహం కడుక్కోవడానికి కూడా ఒక ప్లేస్ ఉంటుంది. మరి ప్రార్థనకి నీ ఇంట్లో స్థలం ఏది? ఎక్కడ పడితే అక్కడ చేసేసేది ప్రార్థన కాదండి. ఎందుకంటే ఒకవేళ ఎక్కడ పడితే అక్కడ చేస్తే దేవుడు విండాని అనకండి. ఎక్కడ పడితే అక్కడ చేసిన దేవుడు వింటాడు. కానీ నువ్వు అడగటానికి నీకు అనువుగా ఉండే ప్రాంతం కావాలి. ఏలగిరి ఎక్కడికి వెళ్ళిపోయాడు? రణగొణ ధ్వనుల మధ్య ఉండకుండా బయటికి ఏకాంతంగా వెళ్ళిపోయాడు. అక్కడ రణగొండల ధ్వనులు ఉన్నాయా? సౌండ్లా అల్లరి కింద ఉందా? ఎక్కడ? ఏలగిరి ఉన్న చోట. ఆహాబు దగ్గర నుంచి వేరైపోయాడు కదా, ఆహాబు దగ్గర నుంచి బయటకు వచ్చేసాడు కదా. అప్పుడు అంటే ఆహాబు గారు ఈయన ఉన్నప్పటికీ అక్కడ సౌండ్లు ఏమైనా ఉన్నాయా అన్నాను. లేవా? మరి లేకపోతే అక్కడే చేసుకుంటాడు కదా. అక్కడ ఉన్నాయి కాబట్టి వేరే చోటుకి వెళ్ళాడు. చూడండి ఒకసారి 32 నుంచి
32 నుండి 40 వరకు మీరు చూడండి. 40 వచనం వరకు పైన ఏం జరిగింది? 400 మంది బయలు ప్రవక్తలకి ఏలియా గారికి మధ్యలో ఏం జరిగింది? చాలా డిబేట్ జరిగింది. చాలా భయంకరమైనటువంటి డిబేట్ జరిగింది. ఆ డిబేట్లో గందరగోళం కింద ఉంది. జనాలు కంగారెత్తిపోతున్నారు. 400 మంది ప్రవక్తలు లేపేసాడు ఇక్కడ ఏలియా గారు. అక్కడ జనం అంతా కూడా హడావిడి కింద ఉంది. పెద్ద పెద్ద అరుపులు, కేకలు, ఆ శబ్దాలు, అయ్యో ఒక రకంగా సొంత మార్కెట్లు ఉంటుంది చూసారా, ఆ టైప్లో ఉంది. అంత పై వాతావరణం మీరు చూడండి. నోటితో చెప్పేయడం కదా. అందు గురించే ఇక్కడ మనం ఉండకూడదు. ఎక్కడికి వెళ్ళిపోవాలి? రణగొణ ధ్వనులకి దూరంగా నా దేవునితో ఏకాంత సమయాన్ని నేను గడపాలి. ఈ చిల్లర సౌండ్లు నాకు వినపడకూడదు అని ఒక ప్రత్యేకమైనటువంటి స్థలానికి వెళ్ళి ప్రార్థన చేసినట్టు మనకు కనపడుతుంది. ఇదేమి నేర్పిస్తుంది మనకి? ఇక్కడ ఏం గమనించాలి మనం అని అడిగితే యేసుప్రభువు వారు చెప్పారన్నమాట. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నీకు ప్రార్థన గది ఒకటి ఉంది కదా. ఏ గది? ప్రార్థన గది. మనకి టీవీ గది ఉంటుంది కానీ ప్రార్థన గది ఉండదు. వాళ్ళు ఎవరాల్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది, చిన్నపిల్లలకి బెడ్రూమ్ ఉంటుంది, కానీ మనకి ప్రార్థనకి గది ఉండదు. ఈయన అంటాడు మీరు గదిలోకి వెళ్ళి తలుపు వేసి అన్నాడా? తలుపు వేసి. తలుపు వేయకపోతే ప్రార్థన ఉండా దేవుడు అని అడక్కో. తలుపు ఎందుకు ఏమన్నాడో ఆలోచించు. ఏ తలుపు ఇది? ఏ తలుపు? తలుపు ఎందుకు వేయాలి? మామూలుగా తలుపు వేయమన్నా మనకు అర్థం ఏంటండి? ఎవడన్నా ఇందాక ఎవడో వచ్చాడు ఏంటి నేరేడు పుల్లోకి ఏరుపుల్లు వేసి అమ్ముకుంటూ వెళ్తున్నారు కదా, సౌండ్ ఇక్కడ లాగేస్తుందని మాకు కంగారు వచ్చి తలుపు వేయండి అంటాం. ఆ సౌండ్ లోనకి రాకుండా ఏం చేయాలి? మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలంటే తలుపు వేసేయాలి. అంటే బయట ఉంచాలి, లోన నిశ్శబ్దంగా ఉండాలి. తలుపు వేసి అంటే అర్థమేంటి తెలుసా? ఒకసారి చూపిస్తాను చూడండి. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం చదువుతారా? 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. ఎక్కడ? వాకిట పాపము పొంచి ఉండు. ఎక్కడ ఉంటుందంటే పాపం? వాకిట్లో ముగ్గు ఉంటుందా, పాపం ఉంటుందా? అంటే వాకిట్లో చేపల ముగ్గుని కూడా ఉంటాడా, పాపం ఉంటుందా? చెప్పరేంటి? మన వాకిట్లో ముగ్గు ఉంటుంది, మన వాకిట్లో రొయ్యలు అమ్ముకుని కూడా ఉంటాడు, మన వాకిట్లో పాల ప్యాకెట్లో ఉంటాడు. కానీ హృదయమైన వాకిటి దగ్గర మాత్రం ఎప్పుడూ పాపం పొంచి ఉంటుంది. ఎందుకు తెలుసా? ఆ పాపం మనకి పరధ్యానాన్ని పుట్టించి దేవుని మీద దృష్టి లేకుండా చేయటం కోసం, మన ప్రార్థనలో ఏకాగ్రత కోల్పోవటానికి మన హృదయం దగ్గరికి వచ్చి మనల్ని ఏం చేస్తుందో తెలుసా? గలిబిలి చేసేస్తుంటుంది. మన హృదయంలో భయంకరమైనటువంటి గందరగోళాన్ని పుట్టించేస్తుంటుంది. ఆ గందరగోళం అంతా బయటెట్టేసే. యేసుప్రభువు ఏమన్నాడు తెలుసా? నీకున్న గందరగోళాలన్నీ బయటెట్టేసి. ఇప్పటి వరకు భర్తతో గొడవ, భార్యతో గొడవ, స్నేహితులతో గొడవ, కుటుంబీకులతో గొడవ, వ్యాపారంలో నష్టమో లేకపోతే ఉద్యోగుల అవమానమో ఏదైనా సరే పక్కన పెట్టేసి రా నా దగ్గరికి రా, నాతో నాకు చెప్పు అంటున్నాడు. నువ్వేం చేస్తావు? ఇది పెట్టుకుని 2 మాట్లాడేది చూడండి, మన మైండ్ ఎక్కడికి వెళ్ళిపోతుంటుంది. ప్రభు పరలోకమందున్న మా తండ్రి నాయన, అది గుర్తొస్తుంది, అది తిట్టింది. ఇక నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? నీకు అది గుర్తు రావటం ఏంటి? ఇక్కడ పరలోకమందున్న మా తండ్రి అనేవాడికి దేవుడు అలా చెవిచ్చాడు. వాడు అలా తిడుతున్నా ఎంతవరకు కరెక్ట్ చెప్పు నన్ను అంత అవమానపరుతాడు. వ్యాపారం ఏంటి ఇలా దెబ్బడింది, ఏంటి వీళ్ళంతా మనుషులంతా ఎలా ఉన్నారు అని నువ్వు ఆలోచిస్తున్నావు అనుకో. ఇప్పుడు దేవుడు నీ చెవిచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తాడు. మళ్ళీ ప్రభు పరలోకమందున్న మా తండ్రి, మా ఆయనకి బుద్ధి లేదు అయినాను. మళ్ళీ ఏమొచ్చింది నీకు? నిన్ను అసలు ఏకాగ్రత లేకుండా చేసి పాడేస్తుంది అంటున్నాను నేను. వాటన్నిటిని బయట పెట్టేసి ఏం చేసేయాలి? వెంటనే లాక్ వేసేసి ఆ రణకొండ ధ్వనుల మధ్య ఆయన చేయాలనుకోలేదు. ఆయనకి ఇంకా మనుషులు చేసే రణకొండ ధ్వనులే. మనకి రణకొండ ధ్వనులు ఏంటి చెప్పనా? స్నేహితులు, ప్రకృతి సంబంధులు, శరీరానుసారులు, లోకం విచ్చలవిడిగా బతుకుతోంది. ఇవన్నీ మన మీద దాడి చేసినాయి అనుకోండి, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించే ఆ విధానం మన దగ్గర సరిగా ఉండదు. ఈ హృదయమనే తలుపు వేయటమే కాదు, ఈ లోకమనే తలుపు కూడా వేసేయాలి. లోకంలో తిరిగి వచ్చి వ్యాపారం చేసుకుని, ఉద్యోగం చేసుకుని, పనులు చేసుకుని మరలా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాం చూసారా? ఆ ప్రార్థన చేసేటప్పుడు అన్ని గందరగోళాలన్నీ ఎలా ఉంటాయి?
డిస్టర్బెన్స్ కింద ఉంటాయి. వాటన్నిటిని పక్కన పెట్టి రా నా దగ్గరికి నేను మాట్లాడుకుందాం అంటున్నాడు ఆయన. ఏలగారు ఏమి నేర్పించాడు ఇక్కడ? ఏమి నేర్పించాడు? యేసుప్రభు వారు చెప్పిందే ముందే నేర్పించాడు ఆయన. యేసుప్రభు వారు చెప్పింది అదే. అసలు ప్రార్థన చేయబుద్దదండి. వాళ్ళు మాట్లాడే మాటలు గుర్తొచ్చినాయి అనుకోండి, వాళ్ళు నిందించిన నిందలు మనకు గుర్తొచ్చినాయి అనుకోండి, వాళ్ళు మనల్ని హేళన చేసిన హేళన గుర్తొచ్చింది అనుకోండి, నీ వ్యాధి నీకు గుర్తొచ్చింది అనుకో, నీ కష్టం నీకు గుర్తొచ్చింది అనుకో, నీ ఆర్థిక ఇబ్బంది నీకు గుర్తొచ్చింది అనుకో, దేని మీద కాన్ఫిడెన్స్ పెట్టలేవు? ప్రార్థన మీద. దేవుడితో మాట్లాడేటప్పుడు అన్ని పీస్ఫుల్గా ఉండాలి. ఎందుకనంటే ఆయన భయంకరుడు, ఏది పడితే అది అడగటానికి లేదు. కానీ మనం ఏం చేస్తామనంటే తలుపులు బారలు పెట్టేసి దానికి ఏముండదు, మళ్ళీ తలుపు కూడా పడదేక, మనం గట్టిగా నొక్కేసినా కూడా పడదు, అంతలా బారలు పెట్టేసి రండి అన్నీ వచ్చేసేయండి, నేను అడిగేస్తాను అంతే వచ్చేసేయండి అంటాం. యేసుప్రభు వారు అన్నాడు, రహస్యమందున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేయన్నాడు. ఆయన చెప్పి చేయలేదనుకుంటున్నారు మీరు? ఆయన చెప్పి చేయలేదనుకుంటున్నారు? ఆయన మనకి చెప్పి ఆయన చేయలేదనుకుంటున్నారు? ఒకసారి చూడండి, మత్తయి సువార్త 14 అధ్యాయం 23 వచనం. మత్తయి సువార్త 14 అధ్యాయము 23 వచనం చూడండి. 23 వచనం. అమ్మా, ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముకు కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. ఎందుకంటే గందరగోళం అంతా? ఈయన ఏం చేశాడంటే ఆయన జీవితంలో ఏం చేశాడు? అయ్యా ఏం చేశాడు? ఏకాంతంగా ప్రార్థన చేశాడంట, ఒంటరిగా వెళ్ళిపోయాడంట. అంటే ప్రార్థన చేసేటప్పుడు మనకి ఏమి ఉండకూడదు? చుట్టూ గందరగోళాలు ఉండకూడదు. ఏకాగ్రత లేకుండా చేసే ఈ లోకం, అందులో ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి ఆత్మీయులు, ప్రకృతి సంబంధులైనటువంటి కుటుంబీకులు, బంధువులు, వీళ్ళందరూ కూడా మనల్ని ఏం చేస్తారంటే గందరగోళపరిచేస్తారు. అందుగురించి ఆ తలుపులు మూసేయాలి. ఆ రోత కేకలు మనకి వినపడకూడదు. ఆ రోత బతుకుతున్నటువంటి మనుషుల యొక్క ప్రభావం మన మీద పడకూడదు అన్నట్టు మనం ఏం చేయాలి? తలుపేసేయాలి. తలుపేసి ఏం చేయాలి? దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అర్థమైందా? ఏలే గారి ప్రార్థన విధానం మీరు చూడండి. ఒకటి, విశ్వాసయుతమైనటువంటి నిశ్చలమైనటువంటి దేవుని వాగ్దానాల మీద ఆధారపడి చేసే ప్రార్థన. రెండోది, రహస్య స్థలంలో ఒంటరిగా రణగొణ ధ్వనులకి దూరంగా దేవునికి దగ్గరగా ఉండి చేసినటువంటి ప్రార్థన. అది మన ప్రార్థనలో ఏముండాలి? 2 విషయాలు చూసాం, చాలా ఉన్నాయి ప్రార్థనలో. తర్వాత వారం చూద్దాం. ఇప్పటి వరకు ఇది చాలు, ఎందుకంటే మీరు నన్ను వదిలి వెళ్ళిపోతారు బయటకి. ఇంకా ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను, అయ్యగారు ఇంటికి వెళ్ళిపోతాను, నేను అర్జెంటుగా తలుపేసుకుని ప్రార్థన చేసుకుంటాను, మీరు అందరూ చూసుకుని వచ్చేయండి అని ఎవరికాళ్ళు లేచి వెళ్ళిపోతారు. మేమేస్తాం మిమ్మల్ని చూస్తుంటే. మన ప్రార్థనలు ఏముండాలి ఒకసారి చెప్పండి? వాగ్దానం మీద ఆధారపడి ఉండాలండి. రెండోది, ఈ గందరగోళం బాగా ఎక్కువందండి. ఇదివరకటికంటే ఇప్పుడు గందరగోళం పెరిగిపోయింది. పరధ్యానం వచ్చేస్తుంది. చక్కగా ప్రార్థన చేద్దామనేది ఏదోటి గుర్తొస్తుంది. ఇంకో విషయం చెప్పనా, చక్కగా ఉన్న మనసును కూడా మనం ఎవరు పాడు చేసుకుంటున్నాం తెలుసా? మనమే పాడు చేసుకుంటున్నాం. సెల్లా ఆన్ చేస్తున్నాం. ఇన్స్టాగ్రామ్ అసలు ఓపెన్ చేయకండి. ఇన్స్టాగ్రామ్లో ఏదైనా ఒక యాక్సిడెంట్ సన్నివేశం చూసామనుకోండి, ఇక అన్నీ అయ్యే వస్తుంటాయి. నువ్వు అవి చూసేవంటే ఇంక నీకు చచ్చిపోతే నిద్ర పట్టుతుంది. ట్యాబ్లెట్ వేసుకున్నా నిద్ర పట్టదు. పాస్టమ్ గారు నేను ఎలా చూస్తాం, ఒకవేళ ఎలా ఆన్ చేయను అనుకోండి, అన్ని యాక్సిడెంట్లు వస్తుంటాయి. ఆ యాక్సిడెంట్లు ఎలాంటివి అనుకుంటున్నారు? సీసీ కెమెరాలో రికార్డ్ అయినాయి. భయంకరం అనమాట, భయంకరం. అదే నిన్న ఏదో ఈ గ్రానైట్ లైన్గా బేరుతున్నారు. ఆ చిన్నపిల్ల నేను చూస్తున్నాం. గ్రానైట్ పక్కన ఇలా నిలబెడుతున్నారు అన్నమాట లోనికి పట్టుకెళ్ళడానికి. యువతలు కూడా గ్రానైట్లు ఉన్నాయి, అవతలు కూడా ఉన్నాయి. మధ్యలో నుంచి కుర్రోడు మంచి అవనస్తుడు, చాలా బాగున్నాడు. అట్లా సర్దుతుంటే పైకి అందిస్తున్నారన్నమాట. ఇలా చూస్తున్నాడు. ఆ గ్రానైట్లు వచ్చి ఇలా పడిపోయినాయండి. పడిపోయేవాడికి మొత్తం ఇదంతా ఇలా ఈ మాదిరి అయిపోయింది. నొక్కడిపోయి ఈ గుండె దగ్గర ఉన్న ఈ పక్కడెముకల కింద ఉన్నటువంటి అన్నీ కూడా కిందకు వచ్చేసినాయి. నొక్కేసింది ఇక్కడ గట్టిగా. అసలు గంట దాకా మనశ్శాంతి లేదు సాత్వికి నాకు. అంటే ఆ ప్రమాదం అంత ప్రభావం చూపించేసింది. యాక్సిడెంట్లు జరిగినాయని వింటమే తప్ప చూసామనుకోండి అది ఎలా ఉంటుంది? మన మనసు పాడైపోతుంది. ఆ గందరగోళాలను నెట్టేసుకుని నువ్వేం చేస్తావు? ప్రార్థన చేయకపోగా నీలో ఆందోళన మొదలై రేపొద్దున నా మొగుడికి ఎలా అవుతుందేమో, నా పిల్లానికి ఎలా అవుతుందేమో, నా పిల్లలకి ఎలా జరిగిద్దామో అనే భయం పట్టేసుకుని భక్తి మీద అవిశ్వాసం సడలిపోయి అసలు ప్రార్థన మాట పక్కనెట్టు మొత్తం అంతా పాడు చేసేది సెల్ల బయటెట్టు, లోకానుసరణలు బయటెట్టు, ప్రకృతి సంబంధాలు బయటెట్టు,
హృదయం దగ్గర పాపం పొంచి ఉంది చూసారు, ఆ పాపాన్ని బయటెట్టు. దేవుని సన్నిధిలో ఒంటరిగా ప్రార్థించి దేవుడిని పట్ల గొప్ప కార్యాలు చేస్తాం. అర్థమైందా? ఈ రెండు ఉండాలి. రెండుతో ఆగిపోకుండా మొత్తం పూర్తయిన తర్వాత దాన్ని ఫాలో అవ్వండి. ప్రస్తుతానికి మీ ప్రార్థనలు ఈ 2 అంశాలు పెట్టుకోండి. ఈ 2 విధానాలు ఉండాలి. సేమ్ ఏలే గారు వర్షం కోసం చేశాడు కాబట్టి మీరు ఈ వర్షం కోసం చేయకండి. ముందుకెళ్ళిన తర్వాత విషయం అర్థమవుతుంది. ఓకే, వర్షం పడాలని చేసామనుకో భావాన్ని ఊరుకోదు. వర్షం ఆపండి అని ప్రార్థన చేశారనుకో రైతులు ఊరుకోరు. అర్థమైందా? వాళ్ళకి వర్షం కావాలి, ఈ పిల్లకి వర్షం వద్దు. అర్థమైందా? అది గురించి మనం ఏదడితే చేయడైనా ఎందుకే, నువ్వు ఏదడిగితే ఎందుకు చేయలేదని అనుకుంటావు. అక్కడ వేరే వాడికి ప్రాబ్లం వస్తుంది, అన్నీ చూసుకోవాలి. అయినా వాడు ప్రార్థన చేస్తున్నాడు, నీ ప్రార్థన కాదు ఇక్కడ. ప్రార్థన ఆలోచించండి, మనసును పెట్టండి. సరే, ప్రార్థన చేసుకుందాం. దేవుని చిత్తమైతే మరికొన్ని విషయాలు వచ్చేవారు మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల దేవ, కృపగల తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, అతి పవిత్రమైన, జీవం కలిగిన, శక్తి కలిగిన నామానికి స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన ఏలే గారి యొక్క ప్రార్థనలో తండ్రి ఎన్నో విలువైన సంగతులు నాయన మాకు ఈరోజు నేర్పించారు తండ్రి. మా ప్రార్థన జీవితంలో తండ్రి ఎన్నో లోపాలు నాయన మీరు కోరినట్లుగా మేము చేయగలిగితే ఎన్నో ఫలితాలు మేము చూడగలం నాయన. మేము వ్యర్థమైనటువంటివి, మీరు వాగ్దానం చేయనటువంటివి, మీ చిత్తానుసారం కానటువంటివి ప్రార్థన చేసి ఎంతో వైఫల్యం చూసాం. ఈరోజు నాయన ఏలే గారు చేసినటువంటి ప్రార్థన ద్వారా నాయన ఆయన చేసిన ప్రార్థనలో 2 విషయాలు మేము పరిశీలించాం. ఒంటరిగా మేము ప్రార్థించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని ఏర్పాటు చేసుకుని, పరిస్థితులు ఏవైనా కూడా, ప్రాంతాలు ఏవైనా కూడా ఏకాగ్రతతో నీ ఎదుటి ప్రార్థన చేసే ఆ వాతావరణం మేము కలిగి ఉండాలని, నీ వాగ్దానాలపై ఆధారపడి మేము ప్రార్థించాలని మాకు నేర్పించారు. పిల్లలు ఆ మాటలు గ్రహించడానికి వారి ప్రార్థనలో తండ్రి చక్కగా ప్రార్థించగలిగి ఈ మాటలు నేర్చుకుని ముందుకు వెళ్ళే భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి. నేను సాతాను వచ్చి ఎత్తుకెళ్ళిపోకుండా ఆ మాటలను వారి హృదయాలు స్థిరపరుస్తారని ప్రార్థన చేస్తూ మీరు మాత్రమే మహిమ పొందుకుంటారని కోరుతూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు వారి పుణ్యనామలు ఈ ప్రార్థన మీకు సమర్పించి పొందుకుని మిమ్మల్ని స్తుతిస్తున్నామా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనమ్మా. ప్రైజ్ గాడ్.